హాయ్ గైస్, రండి మనం ఈరోజు అయితే నెక్స్ట్ డ్రామా చూద్దాం. ఐ హోప్ ఈ డ్రామా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా హైప్ అన్న ఆప్షన్ వచ్చిండది నా కోసం, ఒక్కసారి అయితే హైప్ చేసుకోండి. సరే రండి డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్లో హీరోయిన్ వాళ్ళ అన్న కానీ తనైతే బలవంతంగా ఎవరి దగ్గర అప్పగించడానికి అయితే లాక్కెళ్తా ఉంటాడా. హీరోయిన్ కానీ రే నేను నీ యొక్క చెల్లెలరా, నన్ను వదిలేయి, నీ యొక్క బిజినెస్ కోఆపరేషన్ కోసం నన్ను ఈ విధంగా అంతా చేయకుంటుందా. కానీ వీడైతే షన్ ఫ్యామిలీ యొక్క ఇల్లిగిమేట్ చైల్డ్వి అయినప్పటికీ నీకు ఇన్ని సంవత్సరాలుగా తిండి పెట్టి పెంచుతూ ఉంటాం కదా, సో మాకు ఉపకారంగా దీన్ని కానీ చేసి పెట్టు అన్నట్టు చెప్పి హీరోయిన్ లాక్కొచ్చి హీరో దగ్గరతో వదులుతాడనమాట. ఇతనే మన డ్రామా యొక్క హీరో లూషన్. వీడైతే చాలా పెద్ద రౌడీ బాస్ అన్నమాట. వీడు కానీ హీరోతో నేను మీకు ప్రామిస్ చేసినట్టయితే చేయలేదు, కానీ దానికి బదులుగా ఒక మంచి విషయాన్ని అయితే తీసుకొచ్చాను అన్నట్టు చెప్పి హీరోయిన్ ని వదులుతాడా. దానికి వాడు కానీ దీనివల్ల నాకేం యూస్ అన్నట్టు అడుగుతాడా. అలా చెప్పేస్తే ఎలా బాస్, తను నా చెల్లెలదా 22 సంవత్సరాలదా అవుతా ఉంది. తను చాలా అందంగా ఉంది, తన స్కిన్ చూడండి ఎలా నెగనెగలా మెరిసిపోతా ఉందో, తను ఇప్పుడు మీ సొంతం అన్నట్టు చెప్తాడా. హీరో గానీ హీరోయిన్ అయితే వాసన పట్టేసి అయినా ఈ అమ్మాయి యొక్క స్మెల్ ఏంది నన్ను ఇలా అట్రాక్ట్ చేస్తా ఉంది అన్నట్టు ఆలోచిస్తూ, ఇప్పుడు హీరోయిన్ ని నా యొక్క సొంతం అన్నారు కదా, సో నేను తనని చంపినా షన్ ఫ్యామిలీలో నుంచి ఎవరు పట్టించుకోరు కదా అన్నట్టు అడుగుతాడా. దానికి అన్నయ్య గాని సిగ్గే లేకుండా మీ ఇష్టం బాస్, తన్ని ఏమైనా చేయొచ్చు అన్నట్టు చెప్తాడు. ఇక్కడ హీరోయిన్ భయంతోనే చచ్చిపోతా ఉందన్నమాట. దాన్ని చూసిన హీరో గాని వెంటనే నాకైతే ఇందులో అంత ఇంట్రెస్ట్ లేదు, దానికి బదులుగా నువ్వు కానీ ఒక మంచి కోఆపరేషన్ ప్లాన్ అయితే తీసుకొనిరా, అప్పుడు కావాలంటే మన ఇద్దరి యొక్క బిజినెస్ ని కోఆపరేషన్ లో పెడతాను అన్నట్టు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడా. ఈ అన్నవాడికి వేరే మండిపోయి నువ్వు దేనికి పనికిరావు, నీకు అన్నం పెట్టి పెంచిందే వేస్ట్ అన్నట్టు హీరోయిన్ వేరే బాగా దంచి కొడతా ఉంటాడా. వెళ్తా ఉండే హీరో గాని కాసేపు అయితే ఆగి దీన్ని కానీ చూస్తాడనమాట. వాడికి ఏమనిపించిందో రిటర్న్ అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి తన్ని వాసన పడతా ఉంటాడు. ఓకేనా బాస్ మీకు అన్నట్టు ఈ అన్నగాడు గాని అడుగుతాడా. హీరో గాని ఇక్కడ నుంచి అయితే నువ్వు వెళ్ళు అన్నట్టు చెప్పి వాడిని అక్కడ నుంచి పంపించేసి హీరోయిన్ తో గానీ అయినా నేను యూస్ చేసి నాతో బిజినెస్ కోఆపరేషన్ ని కన్ఫర్మ్ చేసేయగలరా అన్నట్టు అడుగుతాడా. ఇదిగో చూడండి నాకు ఇందులో ఇంట్రెస్ట్ లేదు, మా అన్నదాన్ని నన్ను కానీ బలవంతంగా లాక్కొచ్చాడు, నన్ను వదిలేయండి అంటుందా. దాంతో అంతా నాకు సంబంధం లేదు, మీ అన్నదాన్ని నేను నా దగ్గర అప్పగించాడు అన్నట్టు వీడు చెప్తాడు. నేను మీ గురించి అయితే చాలా మంచిగా విన్నాను, మీకు అమ్మాయిలంటే నేను నచ్చదనేసి విన్నాను, కానీ ఇప్పుడు మీరెందుకు ఇలా నడుచుకుంటా ఉండారు, నన్ను కానీ వదిలేయండి అన్నట్టు చెప్తుందా. కానీ వీడైతే నువ్వు నా గురించి తప్పుగా అనుకున్నావు అనుకుంటాను, ఎవరు చెప్పారు నాకు అమ్మాయిలంటే నచ్చదు అనేసి, నాకు బాగానే నచ్చుతుంది అన్నట్టు చెప్పి పారిపోయి హీరోయిన్ యొక్క కాళ్ళు పట్టి లాగి మరీ తనని అరెస్తా ఉంటాడా. హీరోయిన్ కి మండిపోయిందనమాట. రే నువ్వంతా ఒక నీచుడివి, నువ్వు పరమ దరిద్రుడివి, మీ అమ్మ నిన్ను కనిందా కక్కిందా అనేసి కానీ తెలియట్లేదు, అమ్మాయిలతో ఇలా దాన్ని నడుచుకుంటావు అన్నట్టంతా నోటికొచ్చిందంతా వాగుతుందా. వీడిక మండిపోయిందనమాట. నీకెంత ధైర్యం ఉంటే నాతోనే ఈ విధంగా మాట్లాడతావు, నేనెవరినో నీకు ఇప్పుడు చూపిస్తాను చూడు అన్నట్టు చెప్పి తన్ని కానీ లాక్కొచ్చి పడుకోబెట్టేసి తనతో కానీ తప్పుగా నడుచుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ ఒకటే అరుస్తూ ఏడస్తూ ఉంటుందా. దీన్ని చూసేసరికి హీరోకే పాపం అనిపించిందో ఏమో. సరే నువ్వు కానీ ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటా ఉన్నావు కదా, ఇక్కడ నుంచి పారిపో అన్నట్టు అరుస్తాడా. హీరోయిన్ కానీ వదిలితే చాలరా స్వామి అన్నట్టు అక్కడ నుంచి కానీ వెళ్ళిపోయి వాళ్ళ నాన్న దగ్గరదా కూర్చొనేసి ఏడుస్తూ ఉంటుంది. యాక్చువల్గా హీరో అయితే హీరోయిన్ వాళ్ళ బిజినెస్ కోసం ఆశపడి వాళ్ళ నాన్నని కానీ కార్ యాక్సిడెంట్లో అయితే చంపడానికి ట్రై చేశాడంట. దానివల్లదా ఇప్పుడు వాళ్ళ నాన్న కానీ కోమా స్టేజ్లో ఉండాడంట. కానీ ఇప్పుడు నేను హీరోని అయితే రివెంజ్ తీసుకోలేను నాన్న, వాడు చాలా పవర్ఫుల్గా ఉంటున్నాడు అన్నట్టు ఏడుస్తూ ఉంటుందా. అది నిజమా అబద్ధమా అనేది అయితే తెలియట్లేదు. అంతలోపల అక్కడికి అయితే హీరోయిన్ వాళ్ళ స్టెప్ మామ్ గాని వచ్చి హీరోయిన్ జుట్టు పట్టి లాగి మరి కొడతా ఉందనమాట. ఎప్పుడు చూసినా చనిపోయిన వాళ్ళ దగ్గర ఏడ్చేటట్టు ఏడుపు మొహం పెడతా ఉండవే అన్నట్టు అరుస్తుందా. అన్న ఈ విధంగా నన్ను ఈరోజు బిజినెస్ కోఆపరేషన్ కోసం అమ్మడానికి చూసాడు పిన్ని అన్నట్టు హీరోయిన్ చెప్తుంది. ఇందులో తప్పేముంది, ఇన్ని సంవత్సరాలుగా తిండి పెట్టి మేము పెంచాం కదా, మా కోసం దీన్ని కానీ చేయలేవా అన్నట్టు ఆమె అరుస్తుందా. నేను మనిషే కదా అన్నట్టు హీరోయిన్ చెప్తుంది. నువ్వు మనిషిగా మేము ఎప్పుడు కానీ అనుకోలేదు, అదేవిధంగా ఈరోజు నైట్ అయితే ఇంకొకటిని కానీ నువ్వైతే మీట్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు చెప్పి ఒక డిన్నర్కి అయితే పంపిస్తారనమాట. వాళ్ళన్న కానీ ఈ ధనవంతుడిని అయితే హీరోయిన్కి సెట్ చేసినట్టుంది. ఈ గుండువాడికి కానీ హీరోయిన్ అయితే బాగా నచ్చేసిందంట. సో వీడైతే హీరోయిన్ని ఒకలాగా చూసేసి తన నడుము మీద ఎక్కడ పడితే అక్కడ చేయి పెట్టి తడముతా ఉంటాడా. హీరోయిన్ వల్ల అయితే దీనికి మించి కాలేదన్నమాట. వాళ్ళ అన్నతో కానీ అన్న నేనైతే ఈరోజు లూషన్కి కానీ కంపెనీ ఇవ్వాలి కదా, నన్ను ఎప్పుడు పంపిస్తావు అన్నట్టు అడుగుతుందా. వీడు భయపడిపోయాడు. ఏంది లూషన్, ఆ హీరో ఎంత పెద్దవాడో
తెలుసా, వాడి పిల్లతోనే నేను పెట్టుకున్నాననేసి తెలిస్తే నన్ను ఇక్కడికిక్కడే చంపి పూర్తి చేస్తాడు, నాకు ఇది అవసరమే లేదు అన్నట్టు చెప్పి వాడు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడా. వాళ్ళన్నకి మళ్ళీ మండిపోయిందనమాట. నేను ఒక్కొక్కడిగా తీసుకొస్తా అంటే నువ్వు ఒక్కొక్కడిని ఈ విధంగా పంపిస్తావా అనేసి హీరోయిన్ని తన్నైతే బాగా తిట్టేసి అక్కడి నుంచి కానీ వెళ్తాడా. ఇప్పుడు హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది, వీడైతే ఒకడిని మార్చి ఒకడిని అయితే తీసుకొస్తూనే ఉంటాడు. సో మనమైతే హీరో పక్కన ఉంటే మాత్రమే మనకి సేఫ్. ఇంకా మా నాన్నని చంపింది వీడా కాదా అన్నదాన్ని కానీ ఇన్వెస్టిగేషన్ చేయగలము అనుకునేసి హీరో అయితే ఒక బార్లో ఉంటాడా, అక్కడికి వచ్చేసిందనమాట. వీడు కానీ తన్ని చూసిన వెంటనే కోపంతో, నేను నీకు ఆల్రెడీ వార్న్ చేశాను కదా, నా కళ్ళ ముందరే రాకూడదనేసి, మళ్ళీ ఎందుకు వచ్చావు అన్నట్టు అరుస్తాడా. హీరోయిన్ కానీ నేనైతే మీ పక్కనే ఉండాలి అన్నట్టు చెప్తుందా. ఇదిగో చూడు, నా చుట్టుపక్కల అమ్మాయిలు ఉండడం నాకు అస్సలు నచ్చదు, నువ్వు కానీ ఇక్కడ నుంచి అయితే పారిపో అన్నట్టు చెప్తాడా. దీన్నంతా విన్నా అక్కడ ఉండేవాడు కానీ, నీకు హీరోయిన్ని నచ్చలేదంటే ఏం ప్రాబ్లం లేదు, తన్ని నాకు బాగా నచ్చింది, నేను కావాలంటే తన్ని యూజ్ చేసుకునేదా అన్నట్టు అడుగుతాడా. హీరో వేరే సైలెంట్గా ఉండేసరికి వీడు కానీ హీరోయిన్ అయితే తీసుకునేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ కానీ లేదు, నాకు హీరోతో ఉండడంతా నచ్చుతుంది అన్నట్టు చెప్తా ఉంటుందా. వెంటనే హీరో కానీ అతన్ని అయితే దింపు అన్నట్టు అరుస్తాడనమాట. వీడు కానీ భయపడిపోయి హీరోయిన్ అయితే వదిలేసి, సారీ నేనేదో తెలియకుండా చేశాను అన్నట్టు చెప్తా ఉంటాడా. హీరో కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ వెళ్ళండి అన్నట్టు చెప్పి అందరినీ కానీ తరిమేసి మళ్ళీ హీరోయిన్ని పట్టుకునేసి తన్ని కానీ వాసన పడతా ఉంటాడనమాట. కానీ హీరోయిన్ అయితే వెనకాలకి పోతుందా. దాన్ని చూసేసరికి, నువ్వు దీనికోసమే కదా వచ్చావు, ఇప్పుడు ఎందుకు అవాయిడ్ చేస్తావు అంటాడా. నేను దీనికోసం రాలేదు, నేను నీ పక్కన ఉంటే సేఫ్గా ఉండగలను, అందుకే నేను కానీ వచ్చాను అన్నట్టు చెప్పి, నన్ను కానీ నీతోనే ఉంచుకుంటావా, మనం కానీ కాంట్రాక్ట్ వేసుకుంటాం అన్నట్టు చెప్తుందా. కానీ హీరో అయితే, ఇదిగో చూడు, నువ్వు నన్ను షీల్డ్ లాగా యూజ్ చేయాలనుకుంటా ఉండవా, అదంతా కుదరదు అన్నట్టు చెప్పేసి వీడు కానీ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. కానీ హీరో అయితే ఇంటికి వచ్చినాక కానీ హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడా. అక్కడికి అయితే అసిస్టెంట్ కానీ ఒక అమ్మాయిని అయితే పిలుచుకొస్తాడనమాట. ఈ అమ్మాయిలు ఫ్యామిలీ అమ్మాయి అనేసి. వీడు తన్ని చూసిన వెంటనే ఒకటే వామిట్ చేస్తూ, ముందు తన్నైతే ఇక్కడ నుంచి పంపించేయి అన్నట్టు అసిస్టెంట్తో కానీ అరుస్తూ అక్కడి నుంచి అయితే పారిపోతాడనమాట. ఏమో తెలియట్లేదు, వీడికి హీరోయిన్ స్మెల్ తప్ప వేరే ఎవరిది కానీ నచ్చడం లేదనమాట. ఇటుపక్క హీరోయిన్నే చూపిస్తారు, తను కానీ ఇంటి బయట ఉండే ఒక స్ట్రీట్ క్యాట్కి అయితే వచ్చి ఫుడ్ పెడతా ఉంటుందా. అక్కడికైతే వాళ్ళ అన్న కానీ వచ్చి మళ్ళీ హీరోయిన్ అయితే కొడతా ఉన్నాడు. నేను ఆల్రెడీ సెట్ చేసిన వాడిని అయితే నువ్వు కానీ నాశనం చేసి పంపించావు కదా, ఇప్పుడు రా నాతో పాటు ఇంకొకరిని నేను కానీ నీకు సెట్ చేస్తాను అనేసి అక్కడి నుంచి అయితే బరబర ఈడ్చుకొని వెళ్తా ఉంటాడా. అదే టైంలో అక్కడికి హీరో కానీ వచ్చి ఉంటాడు. దీన్నంతా కానీ చూస్తాడనమాట. వీడు ఇలా చూడ్డాన్ని హీరోయిన్ చూసేసింది. వెంటనే వాళ్ళ అన్నని వెనక సైడ్ అయితే గుద్దేసి పరిగెత్తుకుంటూ హీరో దగ్గరకు కానీ వచ్చి, నాకు కానీ హెల్ప్ చేయండి, డోర్ ఓపెన్ చేయండి, నేను లోపలికి వస్తాను, హెల్ప్ చేయండి అంటుందా. కానీ హీరో అయితే ఏమీ పట్టించుకోలేదు. అసిస్టెంట్ కానీ బాస్ అన్నట్టు చెప్తాడు, నోరు మూసుకొని కార్ ది అన్నట్టు హీరో చెప్తాడా. వాడు కార్ని తీసి అక్కడి నుంచి వెళ్తా ఉంటారు. హీరోయిన్ అరుస్తూనే ఉంటుందా. అంత లోపలే వాళ్ళ అన్న కానీ వచ్చి హీరోయిన్ అయితే మళ్ళీ బరబర లాక్కొని వెళ్తా ఉంటాడనమాట. కొంచెం దూరం వెళ్ళినా కదా హీరో కానీ సైడ్ మిర్రర్లో అయితే చూస్తాడు. వాళ్ళ అన్న అయితే హీరోయిన్ని టార్చర్ చేస్తూ ఉంటాడనమాట. దాన్ని చూడలేక హీరోనే కార్లో నుంచి దిగి హీరోయిన్ దగ్గరికి కానీ వస్తాడా. హీరోయిన్ వాడిని చూసేసరికి వాళ్ళ అన్నని కానీ వెనక సైడ్ అయితే గుద్దేసి మళ్ళీ హీరో దగ్గరికి అయితే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇతను కానీ, మీరు ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు బాస్ అన్నట్టు అడుగుతాడా. కానీ హీరో అతనితో ఏమీ మాట్లాడకుండా హీరోయిన్తో మాత్రం, నువ్వైతే కార్లోకి వెళ్ళు అన్నట్టు చెప్పి అక్కడ నుంచి కానీ హీరోయిన్ అయితే పిలుచుకొచ్చేస్తాడనమాట. సో కార్లో వచ్చేటప్పుడు హీరోయిన్ కానీ హీరో దగ్గర అయితే థ్యాంక్స్ అన్నట్టు చెప్తుందా. నాకేమీ థ్యాంక్స్ అక్కర్లేదు అన్నట్టు చెప్పి వీడు కానీ మళ్ళీ హీరోయిన్ అయితే వాసన పడుతూ ఉంటాడా. హీరో కానీ కార్ని అయితే స్టాప్ చేయమని చెప్పి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అన్నట్టు చెప్తాడా. తను అదే హీరోయిన్ కానీ అక్కడ నుంచి వెళ్ళడానికి పోతుంది. నువ్వు కాదు అన్నట్టు చెప్పి అసిస్టెంట్ అయితే అక్కడ నుంచి పంపించేసి మళ్ళీ కానీ హీరోయిన్ అయితే వీడికి తీసేస్తా ఉంటాడనమాట. హీరోయిన్ కానీ ఆ కాంట్రాక్ట్ అన్నట్టు మళ్ళీ లాగదీస్తుందా. ఇదిగో చూడు, నా దగ్గర డబ్బు ఉంది, ఆస్తి ఉంది, సంపాదన ఉంది, మొత్తం ఉంది, అలాంటప్పుడు నేను దేనికోసం కాంట్రాక్ట్ వేయాలి అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ, నా దగ్గర ఉండేది నేను మాత్రమే, సో మీరు కానీ ఈ కాంట్రాక్ట్కి ఒప్పుకున్నారంటే నన్ను నేను మీకు ఇస్తాను అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ వేరే లిప్స్ని ఒకలాగా కొరకుతా ఉంటుంది. దాన్ని చూసేసరికి హీరో టెంప్ట్ అయిపోయాడనమాట. వెంటనే తనని కానీ బాగా కిస్ చేసేసి, ఇదిగో చూడు, నేను కానీ ఈ కాంట్రాక్ట్ గురించి అయితే ఆలోచిస్తాను, ముందు నువ్వు కానీ ఇక్కడ నుంచి అయితే వెళ్ళు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ ఓకే అన్నట్టు చెప్పి అక్కడ నుంచి కానీ బయటకి అయితే వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ అయితే హీరో కానీ బార్లో అయితే ఉంటాడా. అక్కడికి గుండువాడు కానీ వచ్చి ఇద్దరు అమ్మాయిలను అయితే వాడి పక్కన కానీ కూర్చోబెట్టి సెడ్యూస్ చేయమంటాడు. కానీ హీరో అయితే ఆ అమ్మాయిల్ని కానీ అక్కడ నుంచి అయితే తరిమేస్తాడు. దీన్నంతా కానీ వీడి బిజినెస్ కోసమే చేస్తూ ఉంటాడనమాట. హీరో కానీ ఈ విధంగా అంతా చేయకొన్నట్టు చెప్తాడా. అలాగంతా ఏమి లేదు, ఈ అమ్మాయి కాకపోతే వేరే అమ్మాయిని నీకు కానీ సెట్ చేసి పెడతాను అన్నట్టు ఈ గుండువాడు కానీ మాట్లాడుతూ ఉంటాడు. అదే బార్లో అయితే హీరోయిన్ కానీ డ్యాన్స్ చేస్తూ
చేస్తూ ఉందనమాట. దీన్నైతే హీరో చాలా కోపంగా ఒకలాగా చూస్తూ ఉంటాడా. దీన్ని గుండువాడు కానీ చూసేసి ఈ అమ్మాయి అయితే షన్ ఫ్యామిలీ యొక్క ఇల్లిగిమేట్ చైల్డే కదా, తను కానీ నాతో అయితే చెప్పింది తనకి మీకు ఏదో కనెక్షన్ ఉంది అనేసి. నిజమా అన్నట్టు హీరోతో వేరే అడుగుతాడు. హీరో వేరే కోపంగా చూస్తూ ఉంటాడనమాట. ఇటుపక్క హీరోయిన్ కానీ బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది కదా, ఆ క్రౌడ్లో ఉండే ఒక అతను కానీ హీరోయిన్ అయితే లాగి తనతో కానీ తప్పుగా నడుచుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ కానీ పక్క నుండే ఒక బాటిల్ని అయితే తీసుకుని వాడి నెత్తికేసి కొడుతుందా, వీడికి కాలిపోయిందనమాట. వెంటనే హీరోయిన్ కానీ కొట్టడానికి అయితే వస్తాడా, అంత లోపల హీరో కానీ వచ్చి వాడి చేతిని అయితే పట్టుకునేసి స్టాప్ చేస్తాడు. హీరోని చూసేసరికి వీడు భయపడిపోయి కాళ్ళే పట్టుకున్నాడనమాట. సారీ బాస్, తను నీ పిల్ల అనేసి నాకు తెలియదు, నన్ను కానీ క్షమించండి అన్నట్టు అడుగుతా ఉంటాడా. హీరో కానీ హీరోయిన్ ని చూసి తనేమి నా పిల్ల కాదు, ఈ ప్లేస్ లో ఏ అమ్మాయి ఉన్నా నేను ఇలాగా రియాక్ట్ అయ్యి ఉంటాను అన్నట్టు చెప్పేసి హీరోయిన్ తో కానీ నన్ను సెడ్యూస్ చేయడం కోసం ఇలాగంతా డాన్స్ చేసి చీప్ ట్రిక్స్ అంతా నా దగ్గర అయితే యూజ్ చేయకున్నట్టు తిట్టేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడనమాట. హీరోయిన్ కానీ చాలా ఫీల్ చేస్తూ ఇంటికి అయితే రిటర్న్ వెళ్తా ఉంటుందా. అంత లోపల అక్కడికైతే హీరో యొక్క గార్డ్స్ కానీ వచ్చి తనని అయితే అటే కిడ్నాప్ చేసి హీరో యొక్క ఇంటికి కానీ పిలుచుకొచ్చేస్తారనమాట. హీరో అయితే ఇప్పుడు బాత్ టబ్ లో ఉంటున్నాడు. వాడి బుగ్గలు రెండు కానీ బాగా ఎర్రబడిపోయి ఉండదు. హీరోయిన్ కానీ ఒకటే అరుస్తా ఉన్నాడు. నేనైతే పాపం పిల్ల అనుకున్నాను, కానీ నీకెంత ధైర్యం ఉంటే నాకే డ్రగ్స్ ఇస్తావు అన్నట్టు అరుస్తాడా. హీరోయిన్ కానీ మీరేం మాట్లాడుతూ ఉండారో నాకు తెలియదు, నిజంగా నేను మీకు డ్రగ్స్ అంతా ఇవ్వలేదు అన్నట్టు చెప్తాడా. కానీ హీరో అయితే తన్ని తీసి ఆ బాత్ టబ్ లో కానీ వేసేసి నాకు బాగా తెలుసు, నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తుంటారు, నన్ను సెడ్యూస్ చేయడం కోసమే ఇదంతా చేసావు అన్నట్టు అరుస్తాడా. హీరోయిన్ కానీ నిజంగానే లేదు అన్నట్టు చెప్పి ఒకటే ఏడుస్తూ ఉంటుందా. దాన్ని చూసేసరికి మళ్ళీ కానీ వీడి మనసు కరిగిపోయిందనమాట. హీరోయిన్ కానీ అక్కడే వదిలేసి వీడు కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరో యొక్క అసిస్టెంట్ కానీ హీరోతో అయితే చెప్తాడనమాట, యాక్చువల్గా ఆ గుండు వాడదా మీకైతే డ్రగ్స్ని మిక్స్ చేశాడు, హీరోయిన్ కాదు అనేసి. హీరోకి ఇప్పుడు దాని నిజం తెలుస్తుంది కదా, సో వెంటనే వీడు కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు. ఇటుపక్క హీరోయిన్ కానీ నన్ను ఎప్పుడు వదులుతారు, నేను వెళ్ళాలి అన్నట్టు గార్డ్స్ అడుగుతూ ఉంటుందా. హీరో కానీ అక్కడికైతే వచ్చి నిన్నంతా నేను అంత ఈజీగా పంపాను, నువ్వు కానీ నన్ను సెడ్యూస్ చేయాలనుకున్నావు కదా అన్నట్టు అడుగుతూ ఉంటాడా. అదే టైంలో అక్కడికి హీరో యొక్క అసిస్టెంట్ కానీ ఆ గుండు వాడిని అయితే తీసుకొచ్చేస్తాడనమాట. వీడు కానీ ఒకటే బతిమలాడుతూ ఉన్నాడు, నేను కానీ ఏదో బుద్ధి గడ్డి తిని ఆ విధంగా చేసేసాను, నన్ను కానీ ఒకసారి అయితే క్షమించి వదిలేయండి అనేసి. హీరోయిన్ కానీ ఇప్పటికైనా తెలుస్తా ఉందా నేనేమి అందులో డ్రగ్స్ ని మిక్స్ చేయలేదు అన్నట్టు చెప్తుందా. హీరో కానీ సరే నీ పరిస్థితికి కారణం వీడే కదా, సో నువ్వే వెళ్ళి వాడికి కానీ పనిష్మెంట్ అయితే ఇవ్వు అన్నట్టు చెప్పి పంపిస్తాడా. హీరోయిన్ కానీ వచ్చి వాడిని అయితే లాగి ఒక్కటి ఇస్తుందన్నమాట. మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తుందా, ఏంది అదే చాలా అన్నట్టు హీరో అడుగుతాడు. చాలు అన్నట్టు హీరోయిన్ చెప్తుందా. కానీ హీరో అయితే వాడిని అంత ఈజీగా వదిలేయట్లేదు, వాడిని కానీ బాగా కొట్టిపడేసి ఇకపైన ఈ వ్యాంగ్ ఫ్యామిలీనే ఈ సిటీలో ఉండకూడదు అన్నట్టు బెదిరించి గార్డ్స్ తో కానీ వాడిని అయితే అక్కడ నుంచి లాక్కొని వెళ్ళమంటాడనమాట. ఇప్పుడు హీరోయిన్ దగ్గరికి కానీ వచ్చి నువ్వైతే నన్ను సెడ్యూస్ చేయడం కోసమే కదా ఆ బార్లో డాన్స్ చేసావు అంటాడా. హీరోయిన్ అయితే లేదు అన్నట్టు చెప్తుంది. కానీ హీరో అయితే సరే నేను కానీ నీతో అయితే ఈ కాంట్రాక్ట్కి ఒప్పుకుంటాను అన్నట్టు చెప్పి మళ్ళీ కానీ హీరోయిన్ అయితే వాసన పడతా ఉంటాడనమాట. నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ ఇప్పుడు వాళ్ళ నాన్న దగ్గరదా మాట్లాడుతూ ఉందనమాట. నాన్న ఇప్పుడు హీరో కానీ కాంట్రాక్ట్కి అయితే ఒప్పుకున్నాడు, సో మీ యొక్క కార్ యాక్సిడెంట్కి కారణం ఎవరో నేను కానీ త్వరలోనే కనిపెడతాను అన్నట్టు ప్రామిస్ చేస్తూ ఉంటుందా. అంత లోపల అక్కడికి అయితే జాంగ్ అనే ఒక అతను కానీ వస్తాడు. వీడైతే హీరోయిన్ యొక్క చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు వచ్చి హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది కదా, తన కన్నీళ్ళని ఇంత తుడిచేసి ఇంకెప్పుడు నేను విడిచి వెళ్ళను అన్నట్టు చెప్పి తన్ని కానీ హక్ చేసుకుంటాడు. నెక్స్ట్ అయితే ఇద్దరు కానీ డిన్నర్ చేయడానికి రెస్టారెంట్కి అయితే వచ్చి ఉంటారు. వీడైతే ఒక డాక్టర్ అంట, సో దాని యొక్క చదువుల కోసమే ఓ 2-3 సంవత్సరాలు అయితే అబ్రాడ్లో ఉండి ఇప్పుడు రిటర్న్ వచ్చాడంట. సో నువ్వేం బాధపడుకో, అంకుల్ యొక్క ట్రీట్మెంట్ని కానీ నేను చూసుకుంటాను అన్నట్టు హీరోయిన్తో మాట్లాడుతూ ఉంటాడా. అక్కడికైతే హీరో కానీ వస్తాడు. నువ్వు నన్ను ఫాలో చేస్తూ ఉండవా అన్నట్టు హీరోయిన్ షాకింగ్తో అడుగుతుంది. ఈ రెస్టారెంటే నాది, ఇక్కడ ఉండే వాళ్ళు కాల్ చేసి చెప్పారు, అందుకే నేను కానీ వచ్చాను అన్నట్టు హీరో చెప్పేసి, అయినా ఈ రోజే కదా కాంట్రాక్ట్లో సైన్ చేసాము, అంత లోపలే నువ్వు వేరే వాడితో డేటింగ్కి వచ్చావా ఏంటి, నాకు వెంటనే చెప్పు అన్నట్టు అరుస్తాడా. హీరోయిన్ కానీ వాడైతే నా ఇంటి పక్కన ఉండేవాడు, వాడు నా యొక్క చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నట్టు చెప్తా ఉంటుంది. వెంటనే హీరో కానీ హీరోయిన్ అయితే లాగి తన ఒళ్ళో కానీ కూర్చోబెట్టుకునేసి కానీ నీకేమి కావాలో ఆర్డర్ చేయి అన్నట్టు చెప్తా ఉంటాడా. జాంగ్ అని అక్కడికైతే వచ్చి హీరోయిన్ అయితే తన వైపుకి లాక్కునేసి, అయినా వీడెవడు మధ్యలో, ఇదిగో చూడు మీ ఇద్దరికి మధ్య ఏం సంబంధమో నాకు తెలియదు, కానీ నేనైతే రిటర్న్ వచ్చేసాను కదా, సో ఇకపైన హీరోయిన్ నా సొంతం, తనని నేను చూసుకుంటాను అన్నట్టు చెప్తాడా. వీడికి ఫీలింగ్స్ ఉన్నట్టుంది. వీడి మాటలకైతే హీరోకి మండిపోయిందనమాట. అయినా నువ్వెవర్రా మధ్యలో, హీరోయిన్ నా పిల్ల, తనే నాతో ఉండడానికి ఒప్పుకునింది, సో నీకు డౌట్ గా ఉంటే నువ్వే తనతో అడుగు అన్నట్టు చెప్తాడా. వీడు కానీ హీరోయిన్ సైడ్ అయితే చూస్తాడు. తన కానీ అవును నేనైతే ఇష్టపడిదా హీరోతో ఉంటున్నాను అన్నట్టు చెప్తుందా. హీరో కానీ ఇప్పటికైనా అర్థమైందా, తను నా పిల్ల, ఇంకోసారి కనుక నీ చూపు తన వైపు పడిందనుకో ఆ తర్వాత
తర్వాత మర్యాద ఉండదు అన్నట్టు హీరో కానీ కొంచెం వాన్ చేసేసి హీరోయిన్ అయితే అక్కడ నుంచి కానీ పిలుచుకొని వెళ్ళిపోతాడనమాట. పాపం వీడికైతే ఏమీ అర్థం కావట్లేదు. హీరోనా చాలా కోపంగా ఉంటున్నాడు. తన్ని కానీ లాక్కొచ్చి పడుకోబెట్టేసి, ఇదిగో చూడు నీకెంత ధైర్యం ఉంటే నాతో కాంట్రాక్ట్ వేసేసి పరాయి వాడితో కానీ ఆ విధంగా డేటింగ్కి అంతా వెళ్తావు, నీకెంత ధైర్యం, వాడైతే నీ యొక్క చైల్డ్హుడ్ స్వీట్ ఆట అన్నట్టు అరుస్తాడు. ఆ కర్మ నాకే తెలియదురా స్వామి అన్నట్టు హీరోయిన్ చెప్తుంది. వీడైతే ఆగకుండా మళ్ళీ హీరోయిన్ అయితే వాసన పడతా ఉంటాడనమాట. తను కోపంగా ఉన్నప్పుడు భయపడతా ఉన్నప్పుడుగా ఇలాంటి స్మెల్ వస్తుందంట. సో వీడు కానీ బాగా వాసన పట్టేసి తనతో కానీ క్లోజ్గా ఉండడానికి అయితే ట్రై చేస్తాడనమాట. కానీ హీరోయిన్ అయితే నాకు నిద్ర వస్తూ ఉంది అన్నట్టు చెప్తుంది. అదంతా వీడు కానీ తనైతే తీసుకొచ్చి బెడ్ మీద కానీ పడుకోబెట్టేసి, ఇదిగో చూడు నీ యొక్క పర్మిషన్ లేకుండా నేను ఎప్పుడు కానీ నిన్నైతే ముట్టుకోను అన్నట్టు చెప్పి హీరోయిన్ యొక్క నుదిటి మీద కానీ కిస్ చేసేసి, నువ్వు కానీ రెస్ట్ అయితే తీసుకో అన్నట్టు చెప్పేసి వీడు కానీ నవ్వుకుంటూ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. హీరోయిన్ కానీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చి ఉంటుందా. స్టెప్ మామ్ అయితే వచ్చి మళ్ళీ కానీ హీరోయిన్తో గొడవలకి స్టార్ట్ చేస్తా ఉందనమాట. ఇంత అందంగా రెడీ అయ్యి ఎక్కడి నుంచి వస్తా ఉండవే అన్నట్టు అరుస్తూ ఉంటుందా. అదే టైంలో ఈ అన్నవాడు కానీ మార్నింగ్ పూట బాగా పీక వరకు తాగేసి ఇంటికి వస్తాడా. వాళ్ళ అమ్మ కానీ ఒకటే అరుస్తూ ఉంది, నీకు కొంచెమైనా బుద్ధి ఉందారా, వెళ్ళి ఆఫీస్లో చూడకుండా ఇక్కడ తాగుతా ఉండవే అనేసి. దానికి వీడు కానీ ఏం చేసేదమ్మా, డబ్బు లేకుండా ఈ విధంగా చేస్తూ ఉండాను, అయినా డబ్బులు రావడానికి నేను కానీ ఒక ప్లాన్ అయితే చేసేసాను అన్నట్టు హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి, మా నాన్న చేసిన దాంట్లోనే మంచి పని ఏందో తెలుసా, నిన్ను కనడం మాత్రమే చూడు, నిన్ను ఎంత అందంగా కనిపెట్టి ఉండాడో, అందువల్లే కదా ఈరోజు అంతమంది నీకోసం పోటీ పడతా ఉండాడు, అయినా వాడిపోతే పోనీ నీకోసం నేను వేరే వాడిని సెట్ చేస్తాను అంటాడు. ఆ హీరోయిన్ అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ అంత లోపలే ఈ స్టెప్ మామ్ అయితే ఒక గ్లాస్ బాటిల్ని తీసుకొచ్చి హీరోయిన్ నెత్తికేసి తనైతే అక్కడే పడిపోయేలా చేస్తుందనమాట. ఈ అన్నవాడు కానీ వచ్చి, ఈ రోజు ఈవినింగ్ అయితే ఒక కాక్టైల్ పార్టీ ఉంది, దానికి నువ్వు కానీ మంచిగా రెడీ అయ్యి రావాలి, అక్కడికి వచ్చే ధనవంతులతో కానీ నువ్వు కలిసి ఉండడం వల్ల వాళ్ళు కానీ మన బిజినెస్ కంతా హెల్ప్ చేస్తారు, ఒకవేళ నువ్వు రాను అనేసి చెప్పావనుకో హాస్పిటల్లో ఉంటాడు కదా మన నాన్న, వాడినైతే వేసేస్తాను, హాస్పిటల్ బిల్ అంతా వేస్టే కదా అన్నట్టు చెప్తాడా. రే తను నీకు నాన్నే కదరా అన్నట్టు ఈ హీరోయిన్ చెప్తుంది. కానీ వీడైతే, ఇదిగో చూడు నాకు కావాల్సింది నువ్వు చేయాల్సింది అన్నట్టు హీరోయిన్ని బెదిరిస్తూ ఉంటాడనమాట. అటే కట్ చేసి ఈ డాక్టర్నే చూపిస్తారు. వాడి దగ్గరికి హీరో కానీ పరిగెత్తుకుంటూ వచ్చి, అయినా హీరోయిన్ ఎక్కడ, నీతోనే ఉందా తను, మర్యాదగా తనైతే బయటికి పంపి అన్నట్టు అరుస్తాడా. వీడు కానీ, తను నాతో ఉంటే నిన్ను చూసి కానీ నేను ఎందుకు ఇంకా ఇక్కడే ఉంటాను అన్నట్టు అరుస్తూ ఉంటాడా. హీరో కానీ తను ఎక్కడ వెళ్ళి ఉంటుందా అన్నట్టే ఆలోచిస్తూ ఉంటాడు. ఇటు పక్క హీరోయిన్నే చూపిస్తారు. తనని కానీ వాళ్ళ స్టెప్ మామ్ అయితే బాగా రెడీ చేసి ఆ కాక్టైల్ పార్టీకి అయితే పిలుచుకొచ్చి, నీ యొక్క టాస్క్ బాగా గుర్తుంది కదా, ఇక్కడికి వచ్చే ధనవంతులతో నువ్వు కానీ కలిసి ఉండాలి అన్నట్టు చెప్తా ఉంటారా. హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళడానికి పోతుంది. కానీ అంతలోపలే ఈ అన్నవాడు కానీ వచ్చి హీరోయిన్ అయితే పట్టుకునేసి, నువ్వు కనుక ఇక్కడ నుంచి వెళ్ళావంటే చంపేస్తానంటాడా. హీరోయిన్ కానీ, సరే నీకైతే ఇన్వెస్ట్మెంట్కి ఒక మనిషి కావాలి అంతే కదా, నేనే ఎవరినైనా ఒకరిని చూస్ చేసుకుంటాను అన్నట్టు చెప్తుందా. వీడు కానీ సరే వెళ్ళు అంటాడనమాట. హీరోయిన్ కానీ ఆ బ్లూ కోట్ వాడి దగ్గరికి అయితే వస్తుంది. వాడు కానీ పడిపోయాడనమాట హీరోయిన్కి. సో అదే టైంలో హీరో కానీ ఈ హోటల్కి అయితే వస్తూ ఉంటాడా. కానీ గార్డ్స్ అయితే హీరోని లోపలికి పంపించడం లేదు. మీ యొక్క ఇన్విటేషన్ కార్డ్ని ఇచ్చేసి లోపలికి వెళ్ళండి అంటారా. అసిస్టెంట్ కానీ తను ఎవరో తెలుసా, తను లూషన్ అన్నట్టు అరుస్తూ ఉంటాడనమాట. అదే టైంలో ఇద్దరైతే ఆ పార్టీ నుంచి బయటకు వస్తూ ఉంటారు. చూసావా తను ఎంత అందంగా ఉందో, ఏం చేసేది, డబ్బున్న వాళ్ళకే కదా అందమైన అమ్మాయిలు కానీ దొరుకుతుంది, మనకైతే దొరకలేదు ఆ హీరోయిన్ అన్నట్టు చెప్తూ వెళ్తారా. దీన్ని వినేసరికి హీరోకి కాలిపోయింది. ఆ గార్డ్స్ని అవతలకైతే తోసేసి లోపలికి కానీ వస్తాడనమాట. వీడు కానీ హీరోయిన్ అయితే అక్కడ నుంచి కానీ రూమ్లోకి తొడుకొని వెళ్తూ ఉంటాడా. వాళ్ళన్న కానీ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు లాగదీస్తాడా. నువ్వేం బాధపడకు, ఫోన్ నువ్వు ఓపెన్ చేసి చూడు, అందులో అయితే క్రెడిట్ అయి ఉంటుంది డబ్బులు అన్నట్టు చెప్తాడు. వీడు చెక్ చేసి చూస్తాడనమాట. చాలా ఎక్కువ డబ్బులే క్రెడిట్ అయి ఉండేసరికి చాలా సంతోషం అయిపోయాడు. మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు అంటాడా. వీడు కానీ హీరోయిన్ అయితే అక్కడ నుంచి కానీ తీసుకొని వెళ్తా ఉంటాడు. అంత లోపల అక్కడికి హీరో కానీ వచ్చి, వదిలిరా తనేనే అన్నట్టు అరుస్తాడా. హీరోయిన్ కానీ వీడిని చూసేసరికి చాలా సంతోషం అయిపోయి పరిగెత్తుకుంటూ ప్రేమగా వస్తుంది. కానీ వీడైతే హీరోయిన్ని లాగి ఒక్కటిస్తాడనమాట. నీకు కొంచెం కానీ సిగ్గు లేకుండా నాతో కాంట్రాక్ట్ వేసేసి పరాయి వాడితో ఇలా తిరుగుతూ ఉండవే, నిన్నంతా ఏం చెప్పేది అన్నట్టు అరుస్తూ ఉంటాడా. వెంటనే ఈ బ్లూ కోట్ కానీ, అయ్యో బాస్ నాకు దీనికి సంబంధమే లేదు, ఇదిగో చూడండి హీరోయిన్ దా నన్ను సెడ్యూస్ చేసింది, నేను కానీ వాళ్ళకైతే డబ్బులు పే చేశాను, నాకు దానికి సంబంధం లేదు అనేసి హీరోయిన్ మీద నింద వేసేస్తాడు. అవును మిస్టర్ లూ సార్, హాస్పిటల్లో ఉండే మా నాన్నని కాపాడడం కోసం నా చెల్లెలు కానీ ఈ కాక్టైల్ పార్టీని అయితే అరేంజ్ చేసింది అన్నట్టు చెప్పేస్తాడా. హీరోకి మండిపోయిందనమాట. ఏమైంది అనేసి కానీ అడగకుండా హీరోయిన్ గురించి అయితే నానా మాటలు మాట్లాడతాడా. తను కానీ చెప్తుంది, నేను కాదు నన్ను నమ్ము అనేసి. కానీ వీడైతే, నీలాంటి దాన్నంతా ఇంకోసారి నేను చూడాలనుకోవట్లేదు, ఇదిగో చూడండి హీరోయిన్కి మిస్టర్ లూ అయిన నాకు ఎలాంటి సంబంధం లేదు, తన్ని ఏమైనా చేసుకోండి అన్నట్టు
అన్నట్టు చెప్పేసి వీడు కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట కోపంతో. ఈ బ్లూ కోట్ కానీ అటైతే నూరా బంగారం మనమైతే రూమ్లోకి వెళ్దాం అనేసి లాక్కొని వెళ్తా ఉంటాడు. బయటకు వచ్చేటప్పుడు అసిస్టెంట్ దా చెప్తాడు, మీరైతే హీరోయిన్ గురించి తప్పుగా అనుకుంటా ఉండారు, తనైతే ఇలా చేసే అమ్మాయి అన్నట్టు అడుగుతాడా, తన గురించి అంతా నాతో మాట్లాడుకు, తనైతే ఒక చీప్ అయిన క్యారెక్టర్ అన్నట్టు హీరో అరుస్తాడనమాట. లేదు బాస్, మీరైతే తన గురించి తప్పు కదా అనుకుంటా ఉండారు. యాక్చువల్గా తననైతే వాళ్ళ స్టెప్ మామ బ్రదర్ అయితే బాగా కొట్టి తిట్టిదా తనని కానీ ఇక్కడికైతే పిలుచుకొచ్చుండారు. తన మీద అయితే ఎలాంటి తప్పు లేదు, ఇదిగోండి అనేసి సీసీటీవీ ఫుటేజ్ అయితే చూపిస్తాడా. ఇప్పుడు దా మహానుభావుడికి అయితే బుద్ధి వచ్చిందనమాట. మళ్ళీ హీరోయిన్ అయితే వెతుక్కుంటూ వెళ్తా ఉంటాడు. అక్కడ ఉండే ప్రతి ఒక్క రూమ్ లోనూ చూస్తూ ఉంటాడు, నా కొడుకు ఎక్కడికి తీసుకెళ్లాడో ఏమో అనేసి. ఇటుపక్క వీడు కానీ హీరోయిన్ తో, ఇదిగో చూడు నేను నీకు చాలా డబ్బులు పే చేస్తుండాను, మర్యాదగా నువ్వైతే నాతో రా అన్నట్టు లాగుతాడా. హీరోయిన్ వాడి చేతిని కొరికేసి అక్కడ నుంచి వెళ్ళడానికి పోతుంది. కానీ వీడైతే ఏమూడు లాగా హీరోయిన్ తో అయితే తప్పుగా నడుచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. అంత లోపలే అక్కడికి హీరో గాని వచ్చేస్తాడు. వీడినైతే వదలుతాడా, బాగా ఎగిసి కొట్టి వాడిని దంచి గాడ్స్ తో కానీ వీడినైతే లాక్కొని వెళ్ళండి అన్నట్టు అక్కడ నుంచి కానీ తరిమేస్తాడు. ఇటుపక్క హీరోయిన్ ని చూస్తే తను వేరే పాపంగా పడిపోయి ఉండదనమాట. దాంతో వీడితో వచ్చి హీరోయిన్ కానీ లేపుతాడు. కానీ తనైతే ఒక్కటే అరేస్తా ఉంది, నేను ఎన్నిసార్లు చెప్పాను కానీ నువ్వు నన్ను నమ్మలేదు కదా, నువ్వేమి నన్ను ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, నన్ను వదులు అనేసి అక్కడ నుంచి వెళ్ళడానికి పోతుందా. కానీ వీడైతే వెనక సైడ్ నుంచి హక్ చేసుకుంటాడనమాట. వద్దు, నీతో నాకు కాంట్రాక్టే వద్దు, దాన్ని కానీ క్యాన్సిల్ చేసుకుంటాము, నేనైతే నీ దగ్గరికి అస్సలు రాను అన్నట్టు హీరోయిన్ ఏడుస్తుందా. కానీ హీరో అయితే నేను చేసింది తప్పే, ఇంకెప్పుడు కానీ ఈ విధంగా జరగకుండా నేను చూసుకుంటాను, నువ్వు కానీ ఇప్పుడైతే మీ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నాతో పాటు నా ఇంటికే రా అన్నట్టు చెప్పి అక్కడ నుంచి కానీ తీసుకెళ్లిపోతాడనమాట. నెక్స్ట్ డే ఇటు పక్క అమ్మ కొడుకు అయితే ఒకటే టెన్షన్ తో అరస్తా ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ కానీ హీరోని అయితే పట్టేసిందంట. సో వీళ్ళైతే ఇప్పుడు హీరోని ఎదిరించను లేరు, వాడితో వెళ్ళి హెల్ప్ అడగలేరు, ఆ పరిస్థితుల్లో ఇరుక్కున్నామే, దానికి ఎంత ధైర్యం అన్నట్టు అరస్తా ఉంటారా. అంత లోపల అక్కడికి అయితే హీరో గానీ హీరోయిన్ అయితే పిలుచుకొచ్చేస్తాడు. హీరో గానీ వీళ్ళతో అయితే, మీరుదా హీరోయిన్ ని ఇదంతా చేసింది అన్నది నాకు గానీ తెలిసి వచ్చింది అంటాడా. చేచా, మేము పోయి మా కూతుర్నే ఈ విధంగా చేస్తామా ఏంటి అన్నట్టు వీళ్ళు అప్పటికి సాధిస్తూ ఉంటారు. హీరో గానీ వాళ్ళ దగ్గర అయితే ఒక ఫైల్ ఇస్తాడనమాట. యాక్చువల్ గా హీరో అయితే వీళ్ళ కంపెనీలో ఉండే షేర్స్ మొత్తం కొనేసి ఇప్పుడు సెకండ్ లీడింగ్ లో ఉన్నాడు. సో ఇప్పుడు వీడు తలుచుకుంటే ఈ కంపెనీకి అయితే వీడే చైర్మన్ కావచ్చంట. కానీ నాకైతే అందులో అంతా అస్సలు ఇంట్రెస్ట్ లేదు, మీరు కానీ హీరోయిన్ అయితే ఒక ఈది కుక్కలాగా ట్రీట్ చేస్తూ ఉండారు, తను నా పిల్ల అన్నదాన్ని గుర్తుంచుకునేసి తనని ఆ విధంగానే మీరు ట్రీట్ చేయాలి అన్నట్టు చెప్తాడు. వెంటనే ఈ అమ్మ కొడుకు కానీ, అయ్యో మీరు ఇదంతా చెప్పాలా ఏంటి, తను మా ఇంటి బిడ్డ, మేము చూసుకోమా అన్నట్టు లాగదీస్తారా. హీరో కానీ అది గుర్తుంచుకుంటే మంచిది అన్నట్టు చెప్పి హీరోయిన్ అక్కడ నుంచి తీసుకెళ్లిపోతాడా. కానీ ఈ అమ్మ కొడుకు అయితే మళ్ళీ రియాక్షన్ అయితే మార్చేస్తూ ఉంటారు. దానికైతే మనం బుద్ధి చెప్పాలరా, దాన్ని చంపినా కానీ నాకేం ప్రాబ్లం లేదు అన్నట్టు అరుస్తూ ఉంటుందన్నమాట. ఇటుపక్క హీరో హీరోయిన్ కానీ కార్లో అయితే వెళ్తా ఉంటారా. హీరోయిన్ కానీ చూస్తుంది, ఈ ఛాన్స్ ని యూస్ చేసి వీడు కానీ మన కంపెనీని కొట్టేయాలి అనేసే కదా చూడాలి, కానీ వీడెందుకు నా కంపెనీ మీద ఇంట్రెస్ట్ లేదంటా ఉంటాడే అన్నట్టు. దాన్ని చూసిన హీరో కానీ, నువ్వెందుకు అలా చూస్తూ ఉండవు, నేనేమైనా అంత హ్యాండ్సమ్ గా ఉండనా అన్నట్టు అడుగుతాడా. వెంటనే హీరోయిన్ కానీ ఫేస్ అయితే తిప్పుకుంటుంది అనమాట. వెంటనే వీడు కానీ తన అయితే లాగి తన ఒళ్ళో కానీ కూర్చోబెట్టుకునేసి కిస్ చేస్తా ఉంటాడా. హీరోయిన్ కానీ వాడిని అయితే స్టాప్ చేసి, మీకైతే జర్మోఫోబియా ఉంది కదా అన్నట్టు చెప్తుందా. కానీ హీరో అయితే ఒప్పుకోవడం లేదనమాట. అలాగంతా ఏమీ లేదు, అయినా నువ్వైతే కొన్ని రోజులకి మీ ఇంటికి వెళ్ళకు, ఇక్కడే ఉండు అన్నట్టుగానే చెప్తాడనమాట. ఆటే కట్ చేసి ఇటుపక్క అమ్మ కొడుకులనే చూపిస్తారు. ఈ కంపెనీ అయితే ఇప్పుడు కంప్లీట్ గా హీరోయిన్ వల్ల నాన్న పేరు మీదే ఉందనమాట. సో ఇప్పుడు అతను వేరే కోమాలో ఉంటున్నాడు కదా, అతన్ని వేసేస్తే అది కానీ మనకు వచ్చేస్తుంది అన్నట్టు ఈ అమ్మ చెప్తుందా. వద్దమ్మా ఇప్పుడు తొందర పడుకున్నట్టు ఈ అన్నవాడు కానీ చెప్తా ఉంటాడనమాట. అదే టైంలో హీరోయిన్ కానీ ఓ 10-15 మంది గార్డ్స్ తో అయితే మాస్ ఎంట్రీ ఇస్తుంది లోపలికి. దాన్ని చూసేసి వీళ్ళు కానీ, చూసావా ఇది హీరో దగ్గరికి వెళ్ళేసరికి దీని సోకే మారిపోయింది అన్నట్టు చెప్పేసి, అయినా నువ్వంతా ఎందుకు ఇక్కడికి వచ్చావు అన్నట్టు అరుస్తారా. ఇది మా నాన్న కంపెనీ కదా, సో నేను రావడానికి అంత రైట్స్ ఉందన్నట్టు హీరోయిన్ చెప్తుందా. వీడు కానీ, ఇదిగో చూడు నీకు ఇప్పుడు హీరో సపోర్ట్ గా ఉండాడనేసి ఓ ఎగరమాక, ఏదో ఒక రోజు వాడు నిన్ను తీసి బయటికి గెంటేస్తాడు, అప్పుడు నువ్వు మా దగ్గరికి రావాలి అన్నట్టు అరుస్తారా. దానికి హీరోయిన్ కానీ, వాడు అలా పడేయడానికి ముందే నేనైతే మీ ఇద్దరిని కానీ చంపేస్తాను అన్నట్టు చెప్తుంది. వీడికి కాలిపోయి హీరోయిన్ అయితే కొట్టడానికి వస్తాడా. అంత లోపలే హీరో యొక్క గార్డ్స్ వచ్చి వాడిని కానీ ఎగిసి తన్నేస్తారనమాట. వీడెళ్ళి ఆ మూలన పడతాడా. దాన్ని చూసేసి వాళ్ళ అమ్మ కానీ ఒకటే అరుస్తా ఉంది, ఎంత ధైర్యం ఉంటే నా కొడుకునే కొడతారు అనేసి. ఇది హీరో యొక్క ఆర్డర్, హీరోయిన్ మీద ఎవరు చేయి పెట్టకూడదు అనేసి తను చెప్పే పంపించాడు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ, ఇదిగో చూడండి నేనేమి ఇప్పుడు మీతో గొడవలు పడడానికి ఇక్కడికి రాలేదు, నేను కానీ ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ యొక్క మొత్తం ఫైల్ ని చెక్ చేయాలి అన్నట్టు చెప్తుందా. వాళ్ళ అమ్మ అయితే అరుస్తా ఉందనమాట. ఇదిగో చూడు నువ్వెవరు, నీకెందుకు మేము దాన్నంతా చూపియాలి అనేసి. హీరోయిన్ కానీ, ఎందుకంటే నేను చైర్మన్ యొక్క కూతుర్ని, నాకు అన్ని రైట్స్ ఉంది అన్నట్టు చెప్తుందా. ఈ అమ్మ కానీ, నేను చైర్మన్ యొక్క వైఫ్ ని, నేను నీకు అసలు చూపిను అన్నట్టు అరుస్తుంది అనమాట.
హీరో పంపించిన మనిషి కానీ చైర్మన్ కోమాలోకి వెళ్ళడానికి ముందు తన ఆస్తిని ఎవరి పేరు మీద రాసి పెట్టలేదు కాబట్టి ఇందులో అయితే ఇద్దరికి కానీ ఈక్వల్ షేర్స్ ఉంది. హీరోయిన్ కి ఇందులో అయితే అధికారం ఉంది అన్నట్టు చెప్తాడనమాట. హీరోయిన్ గానీ ఇప్పటికైనా తెలుస్తా ఉందా 3 months యొక్క ఫైల్ ని నాకు గానీ మెయిల్ చేయండి అన్నట్టు చెప్పేసి మాస్గా అక్కడి నుంచి అయితే వెళ్తుందా. వీళ్ళకి కడుపు కాలుతా ఉందన్నమాట. రే దాన్ని చంపైనా కానీ నువ్వైతే నా పగ తీర్చుకోవాలి అన్నట్టు వాళ్ళ అమ్మ అరుస్తా ఉంది. నేను చూసుకుంటానమ్మా అన్నట్టు ఈ అన్న చెప్తా అంటాడు. ఇటు పక్క హీరోయిన్ కానీ హీరోని చూడాలనేసి వస్తుందా. బయటే గార్డ్స్ ఉంటారు. మీరైతే ఇప్పుడు లోపలికి వెళ్ళలేరు మేడం, తను బిజీగా ఉంటారు అన్నట్టు చెప్తా అంటాడా. అంత లోపలే హీరో కానీ తనైతే లోపలికి పంపి అన్నట్టు చెప్తాడు. వీళ్ళు వదులుతారు. హీరోయిన్ లోపలికి అయితే వస్తుందా. హీరో కానీ అడుగుతాడనమాట, నువ్వు కానీ ఇప్పుడు మీ కంపెనీకి అయితే వెళ్ళావనేసి విన్నాను, ఏం జరిగింది ఏమనేసి. హీరోయిన్ కానీ అంటే నేను చెప్పకపోయినా మీకైతే నా విషయం అంతా తెలిసిపోతుందన్నమాట అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ జస్ట్ నా మనుషులు అయితే చెప్పారు అంతే అన్నట్టు చెప్పేసి, సరే నాకు కానీ నైట్ అయితే కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను రావడానికి లేట్ అవుతుంది, నువ్వు కానీ ఇక్కడే ఉండన్నట్టు చెప్పేసి వాడైతే అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతాడనమాట. ఆ రోజు నైట్ అయితే హీరోయిన్ కానీ ఇంటి నుంచి బయటికి అయితే వెళ్ళడానికి టెర్రస్ పై నుంచి గోడ ఎక్కి మరీ దూకుతా ఉందన్నమాట. ఎవరికి తెలియకుండా వెళ్దాము అనేసి. కానీ తనైతే కాళ్ళు స్లిప్ అయ్యి కింద కానీ పడిపోయేటట్టుంది. ఇటు పక్క హీరో కానీ ఇంటికి అయితే వచ్చి తన రూమ్ లో అయితే చెక్ చేస్తాడా. హీరోయిన్ అయితే అక్కడ లేదు. బాత్రూమ్ లో వెళ్ళి చూసినా తను లేదు. తను చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది చూడు అన్నట్టు హీరో అయితే చాలా కోపడతా ఉంటాడా. గార్డ్స్ ని కానీ పిలిచి అడుగుతాడనమాట. వాళ్ళు చెప్తారు, లేదు బాస్ మేమైతే లోపలదా ఉన్నారు, ఖచ్చితంగా తనైతే బయటికి వెళ్ళలేదు అనేసి. ఆ టైంలో అయితే హీరోయిన్ కానీ అరిచే సౌండ్ వినపడుతుంది. వెంటనే హీరో వచ్చి చూస్తాడా. హీరోయిన్ అయితే ఒక గోడను పట్టుకునేసి ఏలాడుతా ఉందన్నమాట. దాంతో హీరోదా వచ్చి తన్ని కానీ కాపాడుతాడు. వీడు కానీ హీరోయిన్ తల మీద అయితే లైట్ గా తట్టి, నువ్వెందుకు ఈ విధంగా అంతా చేస్తా ఉండవు అనేసి ఒకటే నవ్వుకుంటా ఉంటాడనమాట. హీరోయిన్ కే షాకింగ్ గా ఉంది. వీడి ఫేస్ లో ఇప్పటి వరకు నేనైతే ఇలాంటి స్మైల్ నే చూడలేదు, అయినా వీడు నవ్వేటప్పుడు చాలా అందంగా ఉంటాడన్నట్టుగా అనుకుంటుంది. వీడు కానీ తనైతే అక్కడ నుంచి లోపలికి కానీ పిలుచుకొచ్చి, నేనేమైనా నిన్ను హౌస్ అరెస్ట్ చేసున్నాను, ఎందుకు నువ్వు ఇప్పుడు గోడ ఎక్కి దూకావు అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ రూమ్ బయటే గార్డ్స్ ఉన్నారా, సో నేను బయటికి వెళ్తే మీరు కానీ తిడతారనుకునేసి నేను ఆ విధంగా చేశాను అన్నట్టు చెప్తుంది. హీరో కానీ ఇదిగో చూడు, ఇకపైన ఇది నీ ఇల్లు లాగా, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు కానీ ఇక్కడైతే ఉండొచ్చు, నిన్ను ఇక్కడ ఎవరు కానీ కంట్రోల్ చేయలేరు. ఒకవేళ నాకు కోపం వచ్చి కంట్రోల్ లేకుండా నేను రూమ్ లో కనుక బంధించాను అనుకో, అప్పుడు కానీ నువ్వు గోడంతా ఎక్కి దూకకు, అటీక్లో అయితే నిచ్చెన కానీ ఉంది, దాని హెల్ప్ తో అయితే నువ్వు ఇక్కడ నుంచి పారిపోవచ్చు అన్నట్టు చెప్పి హీరోయిన్ ని కానీ కిస్ చేస్తాడా. కానీ హీరోయిన్ అయితే వీడిని అవాయిడ్ చేస్తుందనమాట. ఎందుకు ఇప్పుడు నువ్వు నన్ను అవాయిడ్ చేస్తూ ఉండవు, నన్ను చూసి ఎందుకు ఇలా భయపడతా ఉండవు, ఆ మిద్దెపై నుంచి కిందకి దూకేటప్పుడు నీకు భయం లేదు, కానీ నేను కిస్ చేస్తే మాత్రం నీకు భయమా అన్నట్టు చెప్పి మళ్ళీ కానీ హీరోయిన్ అయితే కిస్ చేస్తాడనమాట. ఒక స్టెప్ మామ్ కానీ లూ అనే అతనితో అయితే కొంచెం రొమాంటిక్ గా ఉంటూ, నువ్వు కానీ నాకైతే ఒక హెల్ప్ చేస్తావా, హీరోయిన్ అయితే వేసేయి అన్నట్టు అడుగుతుందా. తన్ని వేసేస్తే మీ ఇంట్లో వాళ్ళు నా మీద గొడవకి రారా అన్నట్టు వీడు అడుగుతాడు. తన గురించి పట్టించుకోవడానికి ఎవరూ లేదు, వాళ్ళ నాన్న కానీ ఇప్పుడైతే కోమాలోదా ఉంటున్నాడు, నువ్వు వేసేయి అన్నట్టు చెప్పి వాడితో అయితే రొమాంటిక్ గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అయితే హీరోయిన్ కి కానీ ఆ డాక్టర్ జాంగ్ దగ్గర నుంచి అయితే మెసేజ్ వస్తుంది, నేను కానీ నిన్ను మీట్ అవ్వాలి అనేసి. దాంతో హీరోయిన్ కానీ ఒక బార్ లాంటి ప్లేస్ కింద పిలుచుంటాడు. సో వస్తా ఉంటుందా. అక్కడైతే జాంగ్ లేదు, దానికి బదులుగా లూదా ఉంటున్నాడు అనమాట. హీరోయిన్ కానీ వాడిని చూసి, అక్కడ ఉండే వాళ్ళందరూ వేరే ఒక లాగా ఉంటున్నారా, నేనైతే రూమ్ మార్చి వచ్చాను, సరే నేను వెళ్తాను అనేసి తను అక్కడ నుంచి వెళ్ళడానికి పోతుంది. కానీ వీడి మనుషులు అయితే రౌండ్ అప్ చేసేసారు. నువ్వు ఫ్రెండ్ని వెతికే కదా వచ్చావు, వాడి ఫోన్ ఇదేనా చూడు అన్నట్టు వేరే చూపిస్తాడా. హీరోయిన్ భయపడిపోయి పారిపోవాలనేసి చూస్తుంది. కానీ వీడు వదులుతాడా. హీరోయిన్ అయితే లాక్కొచ్చి, నువ్వు కానీ ఫస్ట్ నన్ను హ్యాపీగా ఉంచుకో, ఆ తర్వాత నీ సంగతి నేను చూస్తాననేసి హీరోయిన్కి అయితే డ్రింక్స్ అంతా తాగిపోయించి తనతో కానీ తప్పుగా నడుచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇటుపక్క హీరో కానీ వాళ్ళ తాతతో కలిసి డిన్నర్ చేయడానికి పెద్ద ఇంటికి అయితే వచ్చి ఉంటాడనమాట. ఇద్దరు ఫన్గా మాట్లాడుతూ ఉంటారా. అక్కడికైతే అసిస్టెంట్ గాని వస్తాడు, నువ్వెందుకు మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉండవు, ఇక్కడ నుంచి వెళ్ళు అన్నట్టు హీరో చెప్తాడా. అప్పుడుతో వాడు కానీ చెప్తాడు, లేదు బాస్ హీరోయిన్ అయితే కనపడడం లేదు, తను కానీ మన గార్డ్స్కి అయితే కాల్ చేస్తుండది హెల్ప్ చేయమనేసి అన్నట్టు చెప్తాడా. వెంటనే హీరో కానీ తాత నాకైతే కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, నేను ఇప్పుడే వెళ్ళాలి అన్నట్టు చెప్తాడా. మామూలుగా అయితే హీరో వాళ్ళ తాతతో ఉన్న టైంని ఎప్పుడు కానీ వేస్ట్ చేయడనమాట. కానీ సడన్గా మనల్ని వద్దనేసి వెళ్తా ఉన్నాడంటే తను ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయి ఉండాలి అన్నట్టు తాత యొక్క గార్డ్స్ కానీ చెప్తారా. తాతకు కానీ సంతోషమే అన్నమాట. తనకి ఒక అమ్మాయి నచ్చి తనతో కలిసి ఉంటే నాకు దానికి మించి ఏం కావాలి అన్నట్టు సంతోషపడతా ఉంటాడా. ఇటుపక్క హీరోయిన్ కి అయితే బాగా డ్రింక్స్ ఇచ్చి ఉంటారు కదా, సో తను అయితే స్పృహ లేకుండా ఉండదు. వీడు వేరే తనతో అయితే తప్పుగా నడుచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడా. అంత లోపల అక్కడికి అయితే హీరో గాని వచ్చి వాడిని అయితే బాగా
కొట్టిపడేసి హీరోయిన్ ని చూస్తాడు. తనైతే ఇంకా మత్తులోనే ఉందా, దాంతో తన్ని కానీ తీసుకునేసి అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు గార్డ్స్ తో కానీ వీడినైతే హ్యాండిల్ చేయండి అన్నట్టు చెప్తాడా. కానీ ఇతనైతే హీరో యొక్క కాళ్ళే పట్టుకున్నాడనమాట, నన్ను క్షమించి వదిలేయండి అనేసి. కానీ హీరో అయితే వాడి చేతిని బాగా తొక్కేసి నీ ఫ్యామిలీనే ఈ సిటీలో లేకుండా చేస్తాను, ఇంకా వీడి కంపెనీ అయితే బ్యాంక్రప్ట్ అయ్యేలా చూడండి అన్నట్టు చెప్పేసి హీరోయిన్ ని పిలుచుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటాడనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ కానీ కళ్ళు తెరిచి చూస్తుంది. పక్కనైతే ఆ డాక్టర్ ఫ్రెండ్ ఉంటాడా, వాడిని చూసి నువ్వు నన్ను కానీ కాపాడి ఇక్కడికి పిలుచుకొచ్చావు అన్నట్టు అడుగుతుంది. అప్పుడు వాడు కానీ చెప్తాడు, లేదు నేను కాదు, హీరో దాన్ని నిన్ను కానీ పిలుచుకొచ్చాడు, వాడు దాన్ని నిన్ను పక్కనే ఉండి కానీ చూసుకున్నాడు, అంతెందుకు నైట్ వేరే నువ్వు వాడి మీద వామిట్ అంతా చేసావు, దాన్ని కానీ వాడైతే పట్టించుకోలేదు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ అయితే షాక్ అవుతా ఉంది, వాడికైతే జర్మోఫోబియా ఉంది, వాడేలా దీన్ని అంతగానే హ్యాండిల్ చేసి ఉంటాడు అనేసి. సరే నీకు వాడికి మధ్య ఏం రిలేషన్షిప్ అన్నట్టు వీడు అడుగుతాడా. హీరోయిన్ కానీ ఇప్పటికీ వాడు లేకుండా నేను లేను అంతే చెప్పగలను అన్నట్టు మాత్రం చెప్తుంది అనమాట. ఆటే కట్ చేసి ఈ లూనే చూపిస్తారు. వాడి యొక్క కంపెనీ మొత్తాన్ని కానీ హీరో అయితే క్లోజ్ చేసి పెట్టుంటాడు. వీడైతే చాలా టెన్షన్ అవుతా ఉంటాడనమాట. మీ ఇద్దరిని నేను అసలు ప్రాణాలతోనే వదలను చూడండి అన్నట్టు కోప్పడతా ఉంటాడు. అటే కట్ చేసి హీరోయిన్ అయితే ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసి ఉంటుందా. హీరో వేరే ఇంట్లో లేదు. ఇప్పుడుదా వాడి యొక్క స్టడీ రూమ్లో వెళ్ళి హీరోనే వాళ్ళ నాన్నని చంపాడా లేదా అన్నదానికి ఎవిడెన్స్ కనిపెట్టాలి అన్నట్టు ఆలోచిస్తుంది. కానీ రూమ్ బయట గార్డ్స్ ఉంటారా, దాన్ని చూసి వెంటనే తను కానీ కాళ్ళనైతే పట్టుకునేసి అయ్యో రామా నా కాళ్ళు అయితే స్ప్రెయిన్ అయి ఉండదు, వెంటనే నాకు కానీ పక్కనుండే మెడికల్ షాప్లో నుంచి మెడిసిన్ దే అన్నట్టు వాడిని అయితే అక్కడ నుంచి పంపించేస్తుంది అనమాట. హీరోయిన్ కానీ లోపల అయితే వెళ్ళి మొత్తం ఫైల్స్ ఇంకా మొత్తం డాక్యుమెంట్స్ అంతా కానీ చెక్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో హీరో కానీ ఇంటికి అయితే రిటర్న్ వస్తూ ఉంటాడా. గార్డ్స్ కానీ వెళ్తూ ఉంటాడు కదా, వాడు కానీ చెప్తాడనమాట ఈ విధంగా మేడంకి అయితే కాళ్ళు బెనుకుండది, నేను కానీ వెళ్ళి మెడిసిన్ తెస్తాను అనేసి. దాంతో హీరో కానీ వెంటనే అయితే అక్కడ నుంచి వాడి యొక్క స్టడీ రూమ్ కింద వస్తాడనమాట. కానీ రూమ్లో అయితే హీరోయిన్ కనపడడం లేదు. తను కానీ పక్కనున్న కర్టన్ వెనకాల అయితే దాక్కొని ఉండదు. కాకపోతే హీరో తన్ని చూసేశాడనమాట. వాడు కానీ దగ్గరికి అయితే వస్తాడా, ఇంకా ఇక్కడే ఉంటే మనమే తగులుకుంటాం అనేసి హీరోయిన్ కానీ వెళ్ళి వాడిని అయితే కిస్ చేస్తుంది. హీరో కానీ చాలా సంతోషమైపోయాడనమాట. ఈ రోజు వాడికి బర్త్డే అంట, సో నువ్వు కానీ నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడానికి ఇక్కడ వెయిట్ చేసి నన్ను కిస్ చేసావా అంటాడు. హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది, ఇప్పుడు కనుక నేను వీడిని తెలియదు అనేసి అవాయిడ్ చేశాను అనుకో, ఖచ్చితంగా నన్ను అయితే చంపి ఇక్కడే పూర్తి చేస్తాడు, దానికి బదులుగా వాడిని కానీ యాక్సెప్ట్ చేయడమే మంచిది అనుకునేసి అవును అన్నట్టు చెప్పి వాడిని మళ్ళీ కిస్ చేస్తుంది అనమాట. సో వీళ్ళిద్దరూ కానీ కొంచెం రొమాంటిక్గా ఉంటారా. ఆ టైంలో అయితే గార్డ్ కానీ అక్కడికి వచ్చి నేనైతే మెడిసిన్ తీసుకొచ్చాను అన్నట్టు చెప్తాడా. హీరో కానీ మూసుకొని అక్కడి నుంచి వెళ్ళరా అన్నట్టు అరుస్తాడనమాట. ఆ తర్వాత ఏముంది, ఇద్దరు కానీ కలిసే ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. హీరో కానీ హీరోయిన్నే చూస్తూ ఉంటాడా. కానీ తనకైతే ఒకటే సిగ్గేస్తూ ఉందనమాట. నాకు కానీ ఆఫీస్కి టైం అయింది, నేను వెళ్తాను అనేసి హీరోయిన్ కానీ వాళ్ళ నాన్న యొక్క కంపెనీకి వస్తుందనమాట. తను కానీ రూమ్లోకి వెళ్లకుండా కాసేపు బయటే ఉంటుందా. లోపల అయితే ఈ అమ్మ కొడుకు కానీ ఒకటే వాగుతూ ఉండారు. హీరో అయితే వీళ్ళ కంపెనీకి ఏ ఇన్వెస్టర్స్ని పంపించడం లేదంట, ఇంకా వాడు ఎలాంటి హెల్ప్ చేయలేదంట. ఇలాగే వెళ్తా ఉన్నిందనుకో, నేను అప్పు చేస్తుంటే వాళ్ళందరూ కానీ వచ్చి నన్ను చంపేస్తారన్నట్టు వీడు కానీ భయపడిపోయి దానికన్నా ముందు హీరోని చంపేయాలి అనేసి వీడు కానీ కొంతమంది రౌడీలను అయితే అరేంజ్ చేస్తూ ఉంటాడా. దీన్నంతా కానీ బయట ఉన్న హీరోయిన్ అయితే వినేసి వెనకాలే వెళ్తుందా. ఒక అమ్మాయిని కానీ గుద్దేస్తుంది. తను వేరే మిషన్ చూసి వెళ్ళండి అన్నట్టు చెప్తుందా. అంతే వీళ్ళ చెవులో అయితే వినపడిపోయిందనమాట. హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తా ఉంటుందా. వీళ్ళకి డౌట్ వచ్చి బయట అయితే వచ్చి చూస్తారు. అక్కడ హీరోయిన్ కానీ వెళ్తా ఉంటుంది. దాన్ని చూసేసరికి ఈ అన్నవాడు కానీ వేరే ఏదో ప్లాన్ అయితే వేస్తాడనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ హీరో యొక్క ఆఫీస్ బయటదా వెయిట్ చేస్తా ఉంది. ఇప్పుడు వెళ్ళి నేను హీరోతో నిజం చెప్పి కాపాడాను అనుకోండి, వాడైతే నా అన్నని వేసేస్తాడు. సరే మా అన్నని కాపాడదాం అనుకునేసి వదిలేస్తే మనుషులైతే వీడిని చంపేసేటట్టుంది, ఇప్పుడు నేను ఏం చేసేది దేవుడా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుందా. ఆ టైంలో అయితే హీరో కానీ బయటకి అయితే వస్తూ ఉంటాడనమాట. బయట అయితే గార్డ్స్ లాగా కొంతమంది నిలబడి ఉంటారా. వాళ్ళు అయితే కత్తిని తీసుకునేసి హీరోని పడవడానికి వస్తారు. హీరో కానీ తన వల్ల అయినంత వరకు అక్కడ ఉండే వాళ్ళందరినీ కొడతా ఉంటాడా. అందులో ఒక్కడు మాత్రం వెనక సైడ్ నుంచి అయితే కత్తి తీసుకొస్తాడు. మధ్యలో అయితే హీరోయిన్ కానీ వస్తుందా, తననైతే పొడి చేశాడనమాట. హీరో అయితే ఫుల్గా భయపడిపోయాడు. అక్కడ ఉండే వాళ్ళందరినీ కానీ కొట్టిపడేసి వెంటనే హీరోయిన్ కానీ తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడనమాట. ఇటుపక్క అన్నవాడు కానీ బార్లోకి అయితే అమ్మాయిలతో పాటు వచ్చి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట.
కొంచెం సేపు లోపల హీరో గాని చెడిపోయాడనేసి నాకు ఫోన్ కాల్ వస్తుంది. ఆ తర్వాత మొత్తం ఆస్తి నాకే అనేసి. కానీ అక్కడికి సడన్ ఎంట్రీగా హీరో గాని వస్తాడు. వీడైతే దీన్ని ఎక్స్పెక్ట్ చేసుండడు. అక్కడ ఉండే వాళ్ళందరినీ కానీ పంపించేసి అన్నతో కానీ నువ్వు పంపించిన మనుషులైతే నీ పేరుని కానీ చెప్పేశారు, సో మర్యాదగా ఒప్పుకోరా అన్నట్టు అడుగుతాడా. కానీ వీడు అప్పటికి సమాలిస్తాడనమాట, నేను చేయలేదు అనేసి. కాలిపోయింది హీరోకి. పక్కనున్న వైన్ బాటిల్ తీసి వీడి నెత్తికేసి కొట్టేసి నిజం చెప్తావా లేదా అన్నట్టు అరుస్తాడా. వీడు కానీ ఇదిగో చూడండి బాస్, యాక్చువల్గా నా చెల్లెలదా దీన్నంతా కానీ చేసినట్టుంది, తను నా మీద ఫ్రేమ్ చేసింది, నేనైతే బలవంతంగా తన్ని మీ దగ్గరికి పంపించాను కదా, ఆ కోపంతో తను మిమ్మల్ని పగ తీర్చుకోవచ్చు, ఇంకా నన్ను పగ తీర్చుకోవచ్చు అనేసి మిమ్మల్ని చంపి ఆ నిందని నా మీద వేయాలనుకుంటా ఉంది. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, కావాలంటే మీరే ఆ ఎవిడెన్స్ ని కానీ చూడండి అనేసి. హీరోయిన్ అయితే ఆ రౌడీలకి డబ్బులు కానీ పంపించినట్టుంది. ఆ మెసేజ్ ని అయితే ఇప్పుడు హీరో కానీ చూపిస్తాడా. దాన్ని చూసేసరికి హీరోకి చాలా కష్టమైపోయింది. ఇన్ని రోజులు నమ్మిన తనే నన్ను ఈ విధంగా మోసం చేసిందా అన్న కోపంతో వీడు కానీ అక్కడ నుంచి అయితే రిటర్న్ హీరోయిన్ దగ్గరికి వస్తూ ఉంటాడా. అప్పుడు మళ్ళీ వీడికైతే మెసేజ్ వస్తుంది. హీరోయిన్ అయితే ఆ రౌడీలతో కానీ కలిసి డీల్ వేసేటట్టు అంతే కన్ఫామ్ గా నమ్మేశాడనమాట. వీడు కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వస్తాడు. హీరోయిన్ కానీ చాలా ప్రేమతో దగ్గరికి అయితే వస్తుందా. వీడు కానీ తనైతే హక్ చేసుకుంటాను అన్న పేరుతో బాగా అదిమేస్తా ఉంటాడనమాట. రే నొప్పిగా ఉందిరా, గాయం నొప్పిగా ఉంది అన్నట్టు అరుస్తూ ఉంటుందా. వీడు కానీ తనైతే వదిలేసి నీకెంత ధైర్యం ఉంటే నన్ను చంపడానికి మనుషుల్ని పంపించేసి నా ముందరైతే సింపతి కోసం నన్ను కాపాడేటట్టు వచ్చి కత్తిపోటుని తీసుకుంటావా, ఎక్కడి నుంచి ఈ యాక్టింగ్ అంతా నేర్చుకున్నావు అన్నట్టు అరుస్తాడా. హీరోయిన్ కానీ నువ్వేం చెప్తా ఉండవు, నాకు తెలియడం లేదు అన్నట్టు చెప్తుంది. ఏంది నీకు తెలియదా, ఇదిగో చూడు ఆ ఫోటోని అన్నట్టు ఆ రౌడీలతో మాట్లాడే ఫోటోని కానీ చూపిస్తాడనమాట. ఇప్పటికైనా తెలిసిందా అనేసి. ప్రామిస్ గారా అది నేను కాదు, అందులో ఉండే అమ్మాయి నేను కాదు, అది నా ఫోటో కాదు అన్నట్టు హీరోయిన్ అరుస్తుంది. కానీ వీడైతే ఎంత ధైర్యం ఉంటే నీకు ఎవిడెన్స్తో సహా చూపించినా కానీ నువ్వు అబద్ధం చెప్తావు అనేసి మళ్ళీ హీరోయిన్ అయితే కొడతా ఉంటాడా. హీరోయిన్కి అయితే ఆ గాయం నుంచి నెత్తిరే వస్తూ ఉంటుంది. తను కానీ చెప్తుంది నేను అబద్ధం చెప్తా ఉంటానంటా ఉండవు కదా, మరి ఎందుకు నాతో ఉంటున్నావు, నన్ను వదిలేసి వెళ్ళు అనేసి. నిన్ను నేను అంత ఈజీగా వదిలేసి వెళ్ళను, నిన్ను నాతోనే ఉంచి నా టార్చర్ ఏందో చూపిస్తాను అన్నట్టు చెప్పి పీక పీసుకేస్తా ఉంటాడా. అంత లోపల అక్కడికి అయితే డాక్టర్ వాడు కానీ వచ్చి హీరోయిన్ అయితే లాగి ఒక్కటి ఇచ్చేసి హీరోయిన్ని కానీ తన వైపుకి అయితే లాక్కునేసి ఇదిగో చూడు ఇకపైన నువ్వేమి హీరోయిన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు అన్నట్టు అరుస్తాడా. మధ్యలో నువ్వేందిరా, నువ్వు చెప్తే నేను ఎందుకు వింటాను అన్నట్టు చెప్పి హీరో కానీ హీరోయిన్ అయితే అక్కడ నుంచి కానీ తీసుకుని తన ఇంటికి అయితే వచ్చేస్తాడనమాట. ఇంటికి వచ్చినా కానీ హీరోయిన్ అయితే వదిలేయట్లేదు. నువ్వు ఎవిడెన్స్ని చూసి కానీ నాతో అయితే అబద్ధం చెప్తాండవా, ఎందుకు ఈ విధంగా చేసావు, మర్యాదగా నిజాన్ని చెప్పు, నువ్వు నాకు నమ్మక ద్రోహం చేసావు అనేసి హీరోయిన్ని మళ్ళీ కానీ కొట్టి తనని బాగా టార్చర్ చేస్తూ ఉంటాడా. హీరోయిన్ కానీ చెప్తుందనమాట నిజంగానే నేనేమి మనుషుల్ని పంపించలేదు, ఆ ఫోటోకి నాకు ఎలాంటి సంబంధం లేదు అనేసి. కానీ వీడు ఆగేట్టే లేదనమాట. ఆ టైంలో అయితే హీరోయిన్కి డాక్టర్ ఫ్రెండ్ కానీ కాల్ చేస్తాడు. సరే వెళ్ళిందే తను ఎలా ఉందో ఏమో అనేసి. హీరోయిన్ కానీ అటెండ్ చేస్తుందా, నేను బాగానే ఉన్నాను అనేసి చెప్తా ఉంటుంది. వీడెక్కడ ఆగుతాడు, మళ్ళీ నీ యొక్క చైల్డ్హుడ్ స్వీట్ హార్ట్ కాల్ చేస్తూ ఉంటాడు. మధ్యలో వాడికి ఎంత పొగరు నీకెంత పొగరు అనేసి హీరోయిన్ని కొడుతూ ఉంటాడా. తను అయితే ఆటే స్పృహ లేకుండా కింద పడిపోయింది. దాన్ని చూసినా వీడైతే పట్టించుకోకుండా అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడనమాట. ఇప్పుడు అసిస్టెంట్ కానీ హీరో దగ్గర అయితే కొన్ని ఎవిడెన్స్ని తీసుకొచ్చి ఇస్తాడు. మాకైతే డౌట్గా ఉండింది, అందుకే మేము కానీ చెక్ చేసాము. హీరోయిన్ యొక్క అకౌంట్ నుంచి అయితే వాడికి కానీ డబ్బులు వెళ్ళింది అనేసి చెప్పుంటారు కదా, అది అయితే ఫేక్ అంట. వాళ్ళ అన్నదా ఆ విధంగా క్రియేట్ చేశాడంట. ఇంకా ఈ ఫోటో అయితే జస్ట్ ఎడిటింగ్ మాత్రమే, దీనికంతా కారణం హీరోయిన్ వాళ్ళ అన్నదా అన్నట్టు చెప్తాడో. ఇప్పుడు ఈ మహానుభావుడికి మళ్ళీ బుద్ధి వచ్చిందనమాట. దేంతో కొట్టేదనేసి తెలియట్లేదు వీడినైతే. అంత లోపల అక్కడికైతే ఆ డాక్టర్ ఫ్రెండ్ కానీ వస్తూ ఉంటాడా హీరోయిన్ని చూడడానికి. మధ్యలో గార్డ్స్ వేరే స్టాప్ చేస్తారు. వాళ్ళని కానీ లాగి ఒకటి ఇచ్చేసి హీరో దగ్గరికి అయితే వచ్చి మర్యాదగా హీరోయిన్ అయితే నాతో పంపించేయి, తను నీతో ఉండకూడదు అంటాడా. నువ్వెవర్రా మధ్యలో అన్నట్టు హీరో మళ్ళీ అరుస్తాడనమాట. అరే తనకి నెత్తురు కారుతా ఉంది, తను అటే వెళ్తే చచ్చిపోతుంది, మర్యాదగా తన్ని పంపి అంటాడా. హీరో భయపడిపోయాడనమాట. మళ్ళీ పరిగెత్తుకుంటూ హీరోయిన్ దగ్గరికి అయితే వస్తాడు. అయ్యో నా బంగారం నీకేమీ కాలేదు కదా అన్నట్టు హీరోయిన్ అయితే పైకి లేపుతా ఉంటాడా. అక్కడికైతే డాక్టర్ వాడు కానీ వచ్చి హీరోని అయితే లాగి ఒక్కటి ఇచ్చేసి వీడెళ్ళి హీరోయిన్ని కానీ చూస్తూ ఉంటాడనమాట. ఇంకా ఇక్కడ హీరో గమనే ఉండేది. మళ్ళీ వీడు వచ్చి వాడిని కొట్టను, వాడు వచ్చి వీడిని కొట్టను అనేసి ఇద్దరు కొట్టుకొని వస్తూ ఉంటారా. హీరో కానీ అరుస్తూ ఉంటాడనమాట. తను నా పిల్ల, తను నాకు మాత్రమే సొంతం, ఇక్కడ నుంచి వెళ్ళు అనేసి. డాక్టర్కి కాలిపోయింది, ఇదిగో చూడరా తను నీతో ఎంత మంచిగా ఎంత ప్రేమతో ఉండింది, కానీ నువ్వు తన యొక్క ప్రేమకి అర్హత లేని వాడివి, నువ్వంతా ఇదంతా చెప్పుకున్నట్టు వాడిని అయితే అరిచేసి ఎదురుగానే వచ్చి హీరోయిన్ అయితే తీస్తూ ఉంటారనమాట. హీరోయిన్ అయితే టైట్గా హక్ చేసుకునేసి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, నువ్వు నాకే సొంతం, నీకేమీ కాదు, నేను నిన్ను కాపాడుతాను, నీకేమీ కాదు అన్నట్టు అది వేస్తూ ఉంటాడా. హీరోయిన్ అయితే
అయితే వాడి చేతి మీద అటే స్పృహ లేకుండా పడిపోతుంది. వెంటనే తన్ని గానీ పిలుచుకొచ్చి హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేసేసి ఉంటారు. హీరో గానీ బయట అయితే కూర్చునేసి చాలా ఫీల్ చేస్తా ఉంటాడు. తన యొక్క ఈ పరిస్థితికి కారణం నేనే తన్ని ఈ విధంగా చేసేసాను అనేసి. అసిస్టెంట్ గానీ బాస్ మీ మీద ఇందులో ఎలాంటి తప్పు లేదు, వాళ్ళ అన్నదా దీనికంత కారణం, మీరు కాదు అన్నట్టు ఓదారుస్తూ ఉంటాడా. అంత లోపల అక్కడికైతే నర్స్ అమ్మాయి కానీ వస్తుందనమాట. హీరో కానీ తనకి ఇప్పుడు ఎలా ఉంది అంటాడా. హీరోయిన్కి బ్లడ్ లాస్ ఎక్కువగా అయి ఉండదు, సో మేము కానీ వెంటనే బ్లడ్ ఎక్కించాలి, మమ్మల్ని వదలండి అన్నట్టు చెప్పి తను కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. చాలాసేపు తర్వాత హీరోయిన్కి ఆ ట్రీట్మెంట్ అంతా ముగించి బయటికి కానీ పిలుచుకొస్తారా. డాక్టర్ కానీ చెప్తాడు తనని హాస్పిటల్కి త్వరగా పిలుచుకొని రావడం వల్ల తన యొక్క గాయంకి ఎలాంటి ఇన్ఫెక్షన్ అవ్వలేదు, తను కానీ ఇప్పుడు సేఫ్గా ఉంది అన్నట్టు చెప్తాడా. హీరోకి ఇప్పుడుదా పోయిన ప్రాణమే రిటర్న్ వచ్చినట్టు ఉందన్నమాట. హీరోయిన్ కానీ టచ్ చేయడానికి అయితే పోతాడా, కానీ డాక్టర్ వాడైతే స్టాప్ చేసి మర్యాద ఉండదు నీకు, ఇంకోసారి హీరోయిన్ జోలికి అయితే అసలు రాకు అన్నట్టు తిట్టేసి అక్కడ నుంచి కానీ హీరోయిన్ అయితే రూమ్లోకి పిలుచుకెళ్ళిపోతాడనమాట. కొంచెం సేపు తర్వాత హీరోయిన్ కానీ మెలకువలోకి అయితే వస్తుంది. డాక్టర్ కానీ చెప్తాడు ఈ గొడవంతా కారణం మీ అన్న వల్లదా అన్నదాన్ని కనిపెట్టి ఇప్పుడు హీరో కానీ మీ అన్న దగ్గరికి వెళ్ళుండాడు అనేసి. హీరోయిన్ కానీ చెప్తుంది నేను అన్నిసార్లు నిజాన్ని చెప్పినా కానీ వాడైతే నా మాట అస్సలు వినలేదు, వాడి కళ్ళకి నేనైతే ఒక పనికిరాని దానిలాగానే అనిపించాను అన్నట్టు చెప్తుందా. దానికి వీడు కానీ అలాంటప్పుడు నువ్వెందుకు ఇంకా వాడితోనే ఉంటున్నావు, ఒకవేళ నువ్వేమైనా వాడిని ఇష్టపడతా ఉండవా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్కి దానికి సమాధానం లేదనమాట. నేనైతే వాడిని ఇష్టపడలేదు, కానీ ఇప్పటికీ నేనైతే వాడిని విడిచి రాలేను అన్నట్టు మాత్రమే చెప్తా ఉంటుందా. అంత లోపల అక్కడికి అయితే స్టెప్ మామ్ గానీ పరిగెత్తుకుంటూ వచ్చి హీరో అయితే మీ అన్నని చంపేసేటట్టు ఉంటాడు, నువ్వుదా ఎలాగైనా కాపాడాలి అనేసి బతిమిలాడుతూ ఉంటుందా. హీరోయిన్ గానీ వాడుదా నా యొక్క ఈ పరిస్థితికే కారణం, నేను ఎందుకు కాపాడుతాను అనేసి మొహం తిప్పుకుంటుందా. ఈమైతే ఏకంగా కాళ్ళే పట్టుకునేసిందనమాట. మీ నాన్న కోసమైనా మీ అన్నని అయితే కాపాడు అనేసి. ఇటుపక్క హీరో గానీ అన్నని అయితే తీసుకొచ్చి బాక్సర్స్ మధ్యలో బాక్సింగ్ రింగ్ లో అయితే వదిలేసి ఒకటి వాళ్ళు నిన్ను కొడతారు లేకపోతే నువ్వు వాళ్ళని కొట్టాలి, దాన్ని చూసి నేను ఎంజాయ్ చేయాలి అంటాడా. అక్కడ ఉండే బాక్సర్స్ అందరూ కానీ ఈ అన్నని అయితే బాగా కొట్టి బాగా దంచి పడేస్తూ ఉంటారనమాట. అంత లోపల అయితే హీరోయిన్ ఇంకా ఈ స్టెప్ మామ్ గానీ అక్కడికి అయితే వచ్చేస్తారు. హీరో గానీ హీరోయిన్ ని చూసేసరికి చాలా కష్టమైపోయిందనమాట. డాక్టర్ ని పట్టుకొని తిడతా ఉన్నాడు, నీకు కొంచెమైనా బుద్ధి ఉందారా, ఒక ఐసీయూలో ఉన్న అమ్మాయిని అయితే ఇక్కడికి లాక్కొచ్చుండవు అనేసి. హీరోయిన్ గానీ తన మీద తప్పులేదు, నేను దా వచ్చాను అన్నట్టు చెప్తుందా. హీరో అయితే షాకింగ్ గా ఉంటున్నాడు, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, నీ ఒంట్లో బాగాలేంది నీకు తెలియదా అనేసి. హీరోయిన్ గానీ ఈ ఒక్కసారి అయితే మా అన్నని గానీ నువ్వు క్షమించి వదలాలి అంటుందా. వాడు నన్ను చంపడానికి మనుషుల్ని పంపించాడు, ఇంకా నీ యొక్క గాయానికి కారణం కానీ వాడుదా, నేను వాడిని అంత ఈజీగా వదలను అంటాడా. హీరోయిన్ గానీ వాడు నీతో అబద్ధం చెప్పాడు, దాన్ని నువ్వు నమ్మి నన్ను కానీ ఇలా గాయపరిచావు, ఇందులో అతనిది మాత్రమే తప్పు కాదు నీది తప్పు ఉంది అన్నట్టు చెప్తుందా. హీరో గానీ నువ్వేం చెప్పినా నేనైతే వాడిని అసలు వదలను అంటా ఉంటాడా. వాళ్ళ అమ్మ అయితే మళ్ళీ హీరోయిన్ కాళ్ళు పట్టుకునేసి బతిమలాడుతూ ఉంటుంది. దాన్ని చూసేసరికి హీరోయిన్ గానీ ఒక్కసారి అయితే వాడిని వదులు అన్నట్టు చెప్తుందా. హీరో గానీ హీరోయిన్ అలా చూడలేక నేను చేసిందంతా తప్పే, సరే నీకోసం నేను కానీ వాడిని అయితే రిలీజ్ చేస్తాను అన్నట్టు చెప్తాడనమాట. సో వాళ్ళ అన్నని కానీ అక్కడ నుంచి అయితే వదిలేస్తారు. ఇప్పుడు హీరోయిన్ కానీ చెప్తా ఉంది, ఇదిగో చూడండి ఇక్కడ నుంచి వెళ్ళడానికి ముందు ఒకటి బాగా గుర్తుంచుకోండి, ఇకపై నుంచి మా నాన్న యొక్క కంపెనీని నేనుదా చూసుకుంటాను, ఆ ఫినాన్స్ డిపార్ట్మెంట్ అంతగా నేనే చూసుకుంటాను అంటుందా. అమ్మ కొడుకు కానీ ఓకే అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారు. హీరోకి కొంచెం కోపంగానే ఉందన్నమాట. సో వాడు కానీ మళ్ళీ బాక్సింగ్ రింగ్లోకి అయితే వచ్చి అక్కడ ఉండే బాక్సర్స్ గొడవలు పడి వాడిని అయితే బాగా కొట్టేసి మళ్ళీ రిటర్న్ అయితే వస్తాడా హీరోయిన్ దగ్గరికి. ఇప్పుడుదా మనస్ఫూర్తిగా వాడు కానీ క్షమాపణ అయితే అడుగుతాడనమాట. నేను చేసింది తప్పే, ఇంకెప్పుడు కానీ ఆ విధంగా చేయను, దానికి కానీ నన్ను అయితే క్షమించు అనేసి. హీరోయిన్ కానీ ఇందాక నువ్వు మా అన్నని వదిలిన దానికి థ్యాంక్స్ అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళడానికి అయితే పోతుందా. ఆ టైంలో హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది, వాళ్ళ నాన్నకైతే చాలా సీరియస్గా ఉందనేసి. తన వల్ల కావట్లేదనమాట. 2 అడుగులు వేస్తుంది, కింద పడిపోయేటట్టు పోతుందా. అంతలో హీరోదా తన్ని కానీ పట్టుకునేసి అక్కడ నుంచి కానీ హాస్పిటల్కి అయితే తీసుకొస్తాడు. ఇప్పుడు హీరోయిన్ కానీ వాళ్ళ నాన్నని చూసి చాలా ఫీల్ చేస్తూ ఉంటుందా. వీడు కానీ నువ్వెందుకు ఇప్పుడు తన్ని చూసి ఇలా బాధపడతా ఉండవంటాడా. తను నా నాన్న, ఇంకా బాధ ఉండదా అన్నట్టు తను అరుస్తుంది. నువ్వు ఒక ఇల్లిగిమేట్ చైల్డ్ కదా, సో వాళ్ళు నిన్ను కానీ అంతగా పట్టించుకోరు కదా, అందుకే అడిగాను అంటాడా. ఆ ఫ్యామిలీలో నా స్టెప్ మాము నా బ్రదర్దా నా మీద ప్రేమ చూపించరు, కానీ నా నాన్న నన్ను ఎప్పుడు కానీ గారాబంగా చూసుకునేవాడు అన్నట్టు చెప్పి ఫీల్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ నాన్న యొక్క యాక్సిడెంట్కి ముందు అయితే ఈ సిటీలోనే వీళ్ళ యొక్క కంపెనీ అయితే
హై పొజిషన్లో ఉన్నిందంట, దానికోసం చాలా మంది కానీ పోటీ పడేవాళ్ళు అన్నట్టు హీరో చెప్తాడా. నువ్వు కానీ పోటీ పడ్డావా అన్నట్టు హీరోయిన్ అడుగుతుంది. కానీ మీ అన్నదా మొత్తాన్ని నాశనం చేశాడు కదా అన్నట్టు హీరో చెప్తాడా. కానీ హీరోయిన్ మనసులోనే అనుకుంటుంది, అంటే వీడికి మన కంపెనీ మీద అయితే ఆశ ఉన్నట్టుంది అనేసి. ఇప్పుడైతే డాక్టర్ కానీ బయటికి అయితే వస్తాడు. వాళ్ళ నాన్ననైతే ఇప్పటికీ సేవ్ చేశారంట, కానీ ఇంకా క్రిటికల్ సిచ్యువేషన్లోనే ఉన్నాడు. సో పక్కనే ఎవరైనా ఒక డాక్టర్ ఉండి చూసుకోవాలి అంటాడా. వెంటనే హీరో కానీ అతన్ని అయితే నా హాస్పిటల్కి చేంజ్ చేయండి, అక్కడ నేను కానీ డాక్టర్ని అయితే అరేంజ్ చేస్తాను అనేసి కొత్త హాస్పిటల్కి అయితే తీసుకొచ్చి ఉంటారనమాట. ఖచ్చితంగా ఇక్కడైతే తనని కాపాడడానికి ఛాన్సెస్ కానీ ఎక్కువగా ఉంది అన్నట్టు ఈ ఫ్రెండ్ డాక్టర్ కానీ చెప్తా ఉంటాడు. ఆ టైంలో అయితే హీరో కానీ తనతో పాటు ఓ 4-5 మంది డాక్టర్లని కానీ పిలుచుకొచ్చి, వీళ్ళందరూ కానీ స్పెషలిస్టులు, ఇక పైన అయితే వీళ్ళుదా మీ నాన్నని కానీ చూసుకోబోతారు అంటారా. హీరోయిన్ కానీ వాళ్ళతో అయితే డిస్కషన్ చేస్తూ ఉంటుంది. ఇటు పక్క ఫ్రెండ్ హీరోదా మాట్లాడుతూ ఉంటారు. ఫ్రెండ్ కానీ నువ్వు ఎంత పెద్దవాడివైనా ఉండు, నువ్వు ఎంత హెల్ప్ అయినా చెయ్యి, కానీ హీరోయిన్ విషయంలో నేను అస్సలు వెనక్కి తగ్గను అన్నట్టు చెప్తాడా. దానికి హీరో కానీ నవ్వుతూ, తనైతే ఆల్రెడీ కానీ నాతో బెడ్లో కలిసి ఉంటా ఉంది, నువ్వేంది వెనక్కి తగ్గడం అన్నట్టు చెప్తాడా. నీకు కొంచెం కానీ సిగ్గుగా లేదు, తనకంటూ రెస్పెక్ట్ ఇవ్వకుండా ఈ విధంగా మాట్లాడతావా. ఖచ్చితంగా నేనైతే హీరోయిన్ విషయంలో అస్సలు వెనక్కి తగ్గను అంటాడా. నువ్వు తగ్గినా తగ్గకపోయినా తను నా పిల్ల అన్నట్టు హీరో మాట్లాడేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే ఇంటికి పిలుచుకొని వెళ్తా ఉంటాడా. అప్పుడుదా హీరోయిన్ కానీ చెప్తుంది, మా నాన్న యొక్క కార్ యాక్సిడెంట్కి కారణం ఎవరో నేను కానీ త్వరగా కనిపెట్టాలి అనేసి హీరోను చెప్తాడనమాట. మీ నాన్న అయితే ఎలాంటి చెడు అలవాటు లేని మనిషి, అతనికి సడన్గా ఆ రోజు కార్ యాక్సిడెంట్ అయ్యింది అనేటప్పుడు నాకే షాకింగ్ కదా ఉన్నింది అంటాడా. దాన్ని వినేటప్పుడు హీరోయిన్కి కొంచెం డౌట్ వస్తూ ఉందన్నమాట. అంటే ఒకవేళ హీరోకి ఈ కార్ యాక్సిడెంట్కి ఎలాంటి సంబంధం ఉండకుండా ఉంటుందో ఏమో అనేసి హీరో కానీ ఈ ఇన్వెస్టిగేషన్లో నేను కానీ నీకైతే హెల్ప్ చేస్తాను అన్నట్టు చెప్తాడు. హీరోయిన్ ఓకే అంటుంది. ఆ నెక్స్ట్ అయితే అసిస్టెంట్తోనూ వచ్చి చెప్తాడనమాట, హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఆ కార్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో నువ్వు కానీ ఇన్వెస్టిగేషన్ చెయ్యి అనేసి. దానికి వాడు కానీ ఓకే బాస్ అన్నట్టు చెప్పేసి హీరోయిన్ మేడం అయితే మార్నింగ్ వెళ్ళారు, తను ఇంకా కానీ ఇంటికే రాలేదు అంటాడా. వెంటనే హీరో కానీ పరిగెత్తుకుంటూ వాళ్ళ యొక్క ఆఫీస్కి వచ్చి చెక్ చేస్తాడనమాట. ఈ అన్నవాడైతే ఒకటే తాగుతూ కింద పడిపోయి ఉంటాడా. హీరోని కానీ అక్కడ చూసేసరికి వీడైతే భయపడిపోయి వెళ్ళి దాక్కుంటాడు. హీరో కానీ హీరోయిన్ అయితే ఇక్కడికి వచ్చిందా, మర్యాదగా చెప్పు, తనని వదులు అంటాడా. అయ్యో స్వామి, నేనైతే మార్నింగ్ నుంచి ఇక్కడ తాగుతూదా ఉంటున్నాను, నేనైతే హీరోయిన్ని చూడలేదు, తను ఇక్కడికి రాలేదు, నన్ను నమ్మండి అన్నట్టు ప్రామిస్ అంతా చేస్తాడనమాట. దాంతో హీరో కానీ అక్కడ నుంచి అయితే డాక్టర్ దగ్గరగానే వచ్చి అడుగుతాడు, హీరోయిన్ని నువ్వు దాచిపెట్టుండవా, తనైతే వదులు అనేసి. వీడు కానీ రే తను ఇక్కడికి రాలేదు అంటే నీ వల్ల మళ్ళీ తనకి ప్రమాదం వచ్చిందా అనేసి డాక్టర్ అరుస్తూ ఉంటాడనమాట. ఆ టైంలో అయితే హీరోకి కానీ ఆ లూ దగ్గర నుంచి అయితే కాల్ వస్తుంది. ఇదిగో చూడు, హీరోయిన్ అయితే నా దగ్గరదా ఉంది సేఫ్గా, తను నీకు కావాలి అనుకున్నావనుకో వెంటనే కానీ నేను చెప్పే ప్లేస్కి అయితే ఒంటరిగా రా అన్నట్టు చెప్పి కాల్ని కట్ చేసేస్తాడు. ఆ వెంటనే హీరో కానీ వాడు చెప్పిన ప్లేస్కి అయితే వచ్చేస్తాడు అనమాట. ఈ లూ కానీ హీరోయిన్ పీక్ మీద అయితే కత్తి పెట్టి, నువ్వు హీరోయిన్ని ప్రేమిస్తా ఉండవు, తన కోసం ఏమైనా చేస్తావు అనేసి అందరూ చెప్పారు. అప్పుడు నేనైతే నమ్మలేదు, కానీ ఇప్పుడు చూడు నువ్వు తనకు ఒక ఆపద అంటే వెంటనే వచ్చావు అన్నట్టు నవ్వుతా ఉంటాడా. హీరో కానీ నువ్వు తప్పుగా అనుకుంటా ఉండవు బాబు, నువ్వు తన్ని ఏం చేసినా నేను అసలు పట్టించుకోను, ఎందుకంటే నేను తన్ని అసలు ప్రేమించడమే లేదు కదా అంటాడా. నేను దీన్ని అయితే అసలు నమ్మును, నువ్వు తన్ని ప్రేమిస్తా ఉండవు అన్నట్టు వీడు వాగుతాడా. హీరో కానీ వాడి ముందర అయితే తన ప్రేమని చూపించుకోకూడదనేసి, ఇలా నువ్వు ఎవరిని పడితే వాళ్ళని లాక్కొచ్చి వాళ్ళ పీక మీద కానీ కత్తి పెట్టి నన్ను కానీ బెదిరించేద్దాం అనుకుంటా ఉండవా ఏంటి అన్నట్టు చెప్పినా కానీ వీడికైతే చాలా కోపం వస్తూ ఉంది. వీడు కానీ నీ వల్ల నా యొక్క ఆస్తి మొత్తం కానీ పోయింది, అలాంటప్పుడు నువ్వు ఎక్కువగా ప్రేమించే ఈ అమ్మాయిని ముందు చంపుతాను అనేసి హీరోయిన్ కానీ బిల్డింగ్ పై నుంచి అయితే తోసేస్తాడు. హీరో కానీ పరిగెత్తుకుంటూ వచ్చి తనని పట్టుకుంటాను అనేసి, తన కింద అయితే వీడు ఉండడం వల్ల పై నుంచి హీరోయిన్ కింద పడుతుందా, సో వీడి మీద పడుతుంది, తనకేమీ కాలేదు, కానీ వీడికైతే ఒకటే బ్లడ్ వామిట్ చేస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ ఒకటే అరుస్తూ ఉంది, నీకేమీ కాలేదు కదరా, నన్ను కాపాడుతాననేసి ఎందుకు ఇలా వచ్చి చిక్కుకున్నావు అనేసి. హీరో కానీ ఆ పరిస్థితుల్లోనూ నీకేమీ కాలేదు కదా అన్నట్టు అడుగుతూ ఉంటాడా. హీరోయిన్ ఒకటే ఏడుస్తూ ఉంటుంది. అంత లోపల వీడి యొక్క మనుషులు కానీ వచ్చి హీరోయిన్ అయితే అక్కడ నుంచి లాక్కొని వెళ్ళిపోతారా. వీళ్ళు కానీ వచ్చి హీరోని అయితే ఇప్పుడు బాగా కొడతా ఉంటాడనమాట. నీ వల్ల అయితే ఇప్పుడు కొట్టరా చూద్దాం అనేసి హీరోని కానీ బాగా దంచి పడేస్తూ ఉంటాడా. వీడి వల్ల అయితే ఒక స్టేజ్ తర్వాత అసలు కావట్లేదనమాట, అంటే స్పృహ లేకుండా పడిపోతాడా. దాన్ని చూసిన వీడు కానీ నువ్వేమో చాలా స్ట్రాంగ్ అనుకున్నాను, నువ్వేమి ఇంత వీకా,
నిన్ను అట్ట కాదు అనేసి వీడైతే హీరోని చంపేద్దామన్నట్టు వస్తూ ఉంటాడా. కానీ అంత లోపలే హీరో కానీ తన చేతిలో ఉన్న కత్తిని అయితే తీసుకునేసి వాడి చేతిలో కానీ గుచ్చేస్తాడనమాట. లూ అయితే ఒకటే ఏడుస్తూ ఉంటాడా. హీరో కానీ ఈ గ్యాప్లో అయితే అక్కడ ఉండే వాళ్ళందరినీ కానీ కొట్టుపడేసి హీరోయిన్ దగ్గరికి వస్తూ ఉంటాడు. వాడి వల్ల కావట్లేదు, మళ్ళీ కానీ అటే పడిపోతాడా. ఈ లూ అయితే బండరాయి తీసుకొస్తా ఉంటాడనమాట హీరో తల మీద వేసి చంపేయడానికి. అంత లోపల అక్కడికి హీరో యొక్క మనుషులు కానీ వచ్చి హీరోని అయితే కాపాడేసి ఈ లూని ఇంకా వాడి యొక్క మనుషులందరినీ కానీ బాగా దంచబడేసి వాడిని కానీ అక్కడ నుంచి లాక్కొని వెళ్ళిపోతా ఉంటారు. హీరోయిన్ కానీ హీరోని అయితే చూసి ఒకటే ఏడుస్తా ఉందనమాట. నువ్వు నా కోసం అసలు పట్టించుకోననే వాడివి కదా, ఇప్పుడు ఎందుకు వచ్చి కాపాడావు అనేసి. దీన్ని చూసేటప్పుడు ఈ ఫ్రెండ్ వాడికి అయితే చాలా కష్టంగా ఉంది. ఒకవేళ హీరోయిన్ వాడిని ప్రేమిస్తా ఉందో ఏమో అనేసి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇప్పుడు హీరో గానీ హాస్పిటల్లో ఉంటున్నాడు అనమాట. హీరో గానీ మెలకువలోకి అయితే వస్తాడా. హీరోయిన్ కానీ చాలా ఫీల్ చేస్తా ఉంది. నువ్వుదా చెప్పావు కదా నన్ను అసలు పట్టించుకోను అనేసి, అలాంటప్పుడు నువ్వెందుకు వచ్చి నీ ప్రాణాలని నా కోసం వదలడానికి సిద్ధమైపోయావు అంటుందా. హీరో కానీ నువ్వు నా పిల్లవి, నిన్ను నేను ప్రొటెక్ట్ చేయకుండా ఇంకెవరు ప్రొటెక్ట్ చేస్తారు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయిందనమాట. ప్రేమ అంటే ఏమో అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను నమ్ముతాను, ఖచ్చితంగా నువ్వు నన్ను ఎప్పటికీ ప్రొటెక్ట్ చేస్తావు అన్నట్టు చెప్పి వాడిని కానీ కిస్ చేస్తుంది. ఇద్దరు కానీ కొంచెం హ్యాపీగా అయితే కిస్ చేసుకుంటా ఉంటారా. ఆ టైంలో ఈ డాక్టర్ వాడు కానీ దీన్ని అయితే బయట నుంచి చూసేస్తాడనమాట. వాడికైతే మనసు విరిగిపోయింది, చాలా కష్టమైపోయి అక్కడ నుంచి కానీ బార్లోకి అయితే వెళ్ళిపోతాడు. బాగా డ్రింక్స్ చేస్తూ ఉంటాడా. హీరోయిన్ కానీ మెసేజ్ పెట్టుంటాడు. సో హీరోయిన్ కానీ అక్కడికైతే వచ్చి ఎందుకు ఇంత తాగుతూ ఉండవు, చావాలనేసి నీకు ఆశగా ఉందా, మర్యాదగా ఇంటికి అయితే రా అనేసి అక్కడి నుంచి కానీ లాక్కొని వస్తూ ఉంటుందా. వాడు నిన్ను ఎంతగా టార్చర్ చేశాడు, అయినప్పటికీ నువ్వు వాడిని ఇప్పుడు ఇష్టపడుతూ ఉండవు కదా, వాడిని కానీ నువ్వు ప్రేమిస్తూ ఉండవు కదా అన్నట్టు వీడైతే కోపపడుతూ హీరోయిన్తో అయితే తప్పుగా నడుచుకోవడానికి ట్రై చేస్తాడా. నాకు నిజం చెప్పు, నువ్వెందుకు వాడితో కలిసి ఉంటున్నావు అన్నట్టు అడుగుతాడు. హీరోయిన్ కానీ వాడిని అయితే ఆపి, ఇదిగో చూడు మా నాన్న యొక్క కార్ యాక్సిడెంట్కి కారణం హీరోదా అనుకుంటా ఉండాను, అందుకే నేను కానీ వాడితో ఉండి వాడి గురించి కానీ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉండాను, కానీ ఈ జర్నీలో నాకే తెలియకుండా నేను కానీ వాడి మీద అయితే ప్రేమలో పడిపోయాను అన్నట్టు చెప్తుందా. వీడు కానీ కాలిపోయిందనమాట. ఏంది అంకుల్ని చంపడానికి ట్రై చేసిన వాడితో నువ్వు కానీ ప్రేమలో పడిపోయావా అంటాడా. దీన్నంతా వాళ్ళ అన్న కానీ వింటాడనమాట. హీరోయిన్ కానీ స్టార్టింగ్లో వాడు చాలా చెడ్డవాడు కదా ఉంటున్నాడు, కానీ పోను పోను వాడి మనసు అలాంటిది కాదు అన్నది నాకు తెలిసింది, ఖచ్చితంగా ఈ యాక్సిడెంట్కి కారణం వాడు కాదు అన్నదాన్ని నేను కానీ ప్రూవ్ చేస్తాను అన్నట్టు చెప్తా ఉంటుందా. ఒకవేళ వాడే కారణమైతే నువ్వేం చేస్తావు అన్నట్టు వీడు అడుగుతాడా. హీరోయిన్ కానీ ఒకవేళ వాడే ఈ కార్ యాక్సిడెంట్కి కారణం అయితే నేను ఖచ్చితంగా వాడిని వదిలిపెట్టను అన్నట్టు చెప్తా ఉంటుందా. దీన్నంతా విన్న హీరోయిన్ వాళ్ళ అన్న అయితే ఫుల్ షాక్ అవుతూ చాలా భయపడిపోయి ఇంటికి కానీ పరిగెత్తుకుంటూ వస్తాడా. వాళ్ళ అమ్మ ఉంటుంది, వాళ్ళ అమ్మ కాళ్ళు అయితే పట్టుకున్నాడు అనమాట. ఎందుకంటే వీడుదా వాళ్ళ నాన్నని చంపడానికి అయితే ట్రై చేసినట్టుంది. వీడైతే చాలా అప్పు చేశాడంట, దానికి డబ్బులు ఇవ్వమనేసి వాళ్ళ నాన్నని అడిగితే వాళ్ళ నాన్న ఇవ్వనన్నాడంట. ఆ కోపంతో ఆ కార్ యాక్సిడెంట్ని కానీ నేనే చేశాను, నన్ను కాపాడమ్మా అంటాడా. వాళ్ళ అమ్మకి స్టార్టింగ్లో కోపం ఉన్నా కానీ కొడుకు కదా, సో వాడిని అయితే వదులుకోలేక నువ్వేం బాధపడకు, ఇప్పుడు హీరోయిన్కి హీరో మీదే కదా డౌట్గా ఉంది, సో మనం కానీ దాన్ని అయితే అటే కన్ఫర్మ్ చేసి హీరోని కానీ చంపేటట్టు చేసేద్దాము, సో మనమైతే ఇందులో నుంచి తప్పించుకోవచ్చు, వాళ్ళిద్దరు కానీ కొట్టుకొని సావని అన్నట్టు ప్లాన్ చేసేస్తుంది అనమాట. ఇటుపక్క హీరోయిన్ కానీ హీరోతో అయితే ఇప్పుడు హ్యాపీగా ఉంది కదా, వాడి కోసం తను బ్రెడ్ అంతా చేస్తూ ఉంటుందా. ఆ టైంలో ఈ అన్నవాడు కానీ కాల్ చేసి, ఇదిగో చూడు హీరో యొక్క ఇంటెన్షన్ అయితే అస్సలు సరిలేదు, వాడైతే మన కంపెనీ యొక్క ఎక్కువ షేర్స్ని కొని ఇప్పుడు మన కంపెనీని కానీ కొట్టేద్దామనేసి చూస్తూ ఉంటాడు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ లేదు, తనకి మన కంపెనీ మీద ఇంట్రెస్ట్ లేదనేసి నాతో చెప్పాడు అంటుంది. కానీ వీడైతే లేదు, నాన్న కార్ యాక్సిడెంట్కి ముందు వాడు కానీ మన కంపెనీని అయితే కొనాలనేసి ట్రై చేశాడు, కానీ అది కుదరకపోయేసరికి నాన్నని కానీ చంపేశాడు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్కి అయితే మనసు విరిగిపోయిందనమాట. తనైతే ఏడుస్తూ వచ్చి హీరో యొక్క స్టడీ రూమ్లో ఏదైనా ప్రూఫ్ దొరుకుతుందా అనేసి అన్ని చోట్ల వెతుకుతుందా. అప్పుడుదా ఒక ఫైల్ కానీ ఉంటుంది, అందులో అయితే షెన్ గ్రూప్స్ యొక్క డాక్యుమెంట్స్ అన్నమాట. ఇంకా హీరో అయితే ఆ యాక్సిడెంట్కి కారణం అన్నట్టు వేరే ఉంటుందా. దీన్నంతా చూసి తను కానీ నమ్మేసిందనమాట. అంటే హీరోదా మా నాన్న యొక్క కార్ యాక్సిడెంట్కి కారణమా అనేసి ఒకటి ఏడస్తా వేరే ఉంటుంది. ఆ రోజు నైట్ అయితే హీరో కానీ ఇంటికి అయితే రిటర్న్ వస్తాడా. తను కానీ ఏమీ తెలియని దానిలాగా వచ్చి హీరోని అయితే కొంచెం సెడ్యూస్ చేస్తూ ఉంది. వాడికైతే వైన్ అంతా కానీ ఇచ్చి వాడిని వేరే వాంటెడ్గా వెళ్ళి కిస్ చేస్తుందా. ఇంకా వీడెక్కడ గమ్మునుండేది, తన్ని కానీ బెడ్రూమ్లోకి అయితే తీసుకెళ్ళిపోయి ఇద్దరు కానీ ఒకరినొకరు అయితే కిస్ చేసుకుంటూ కొంచెం డీప్గా అయితే వెళ్తారు. ఆ టైంలో హీరోయిన్ కానీ పిల్లో కింద అయితే కత్తి పెట్టినట్టుంది, దాన్ని తీసుకునేసి హీరోని కానీ పడవడానికి వస్తుందా. సడన్గా హీరో కానీ దాన్ని అయితే పట్టుకుంటాడు అనమాట.
వాడికి మండిపోయింది. ఇప్పుడు నువ్వెందుకు నన్ను చంపడానికి ట్రై చేస్తా ఉండవు అన్నట్టు అరుస్తాడా. ఎందుకంటే నువ్వు గాని మా నాన్నని చంపాలనుకున్నావు కదా, అందుకే ఇన్ని రోజులు నేను నీ పక్కనే ఉంటూ నిన్ను గాని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తా ఉన్నాను అన్నట్టు అరుస్తుందా హీరో గాని. అంటే ఇన్ని రోజులు నువ్వు నన్ను ప్రేమించి నాతో ఉండలేదా అన్నట్టు అడుగుతాడు. హీరోయిన్ దానికి సమాధానం చెప్పకుండా నువ్వెందుకు మా నాన్నని చంపాలనుకున్నావు అన్నట్టు అడుగుతుందా. వీడు గాని మర్యాదగా నిజం చెప్పు, నువ్వు నన్ను ప్రేమించావా లేదా అన్నట్టు మళ్ళీ అరుస్తాడా. హీరోయిన్ గాని లేదురా, నేనైతే నేను ఎప్పటికీ ప్రేమించలేదు, నువ్వే మా నాన్నని చంపావన్నదాన్ని నేను గాని కనిపెట్టాలి, అందుకోసమే ఇన్ని రోజులు నేను గాని నీతోనే ఉండి నిన్ను ఇన్వెస్టిగేషన్ చేస్తూ యాక్టింగ్ చేస్తూ ఉన్నాను అన్నట్టు చెప్తుందా. ఆ మాట వినేసరికి హీరోకి మనసే విరిగిపోయిందనమాట. అంటే నిజంగానే నువ్వు నన్ను ప్రేమించలేదా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ గాని అవును, స్టార్టింగ్లో మా అన్న నన్ను ఫోర్స్ చేసిదా నీ దగ్గరికి పిలుచుకొచ్చాడు, కానీ ఆ తర్వాత నేనే ఎందుకు వాంటెడ్గా వచ్చానో తెలుసా, నీ దగ్గర యాక్టింగ్ చేస్తూ నువ్వే మా నాన్నని చంపడానికి ట్రై చేసావన్నదాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం మాత్రమే, దానికి మించి ఏమీ లేదు అంటుందా. పర్వాలేదు, నీ యొక్క యాక్టింగ్ కి ఆస్కార్ అవార్డే ఇవ్వచ్చు, నీకు ఎంత ధైర్యం ఉంటే నా దగ్గర యాక్టింగ్ చేస్తూ నన్ను కానీ ఏమార్చుంటావు. అయినా నీకు బాగా తెలుసు, నన్ను ఎవరైనా ఏమార్చాలనుకున్నా నాతో అబద్ధం చెప్పినా నేను వాళ్ళని అంత ఈజీగా వదలను అనేసి, అయినప్పటికీ నువ్వు చేసావు కదా, ఏమి ఈ తొక్కలో పేపర్ని తీసుకెళ్లి పోలీసుల దగ్గర ఇచ్చి నన్ను పట్టించేద్దాం అనుకుంటాండవా అన్నట్టు చెప్పి దాన్ని కానీ చింపి పడేస్తాడనమాట. దీనికా మండిపోయింది, పక్కనున్న గ్లాస్ని తీసి హీరో నెత్తికేసి కొట్టేస్తుందనమాట. వాడైతే అక్కడే పడిపోయాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుందా, కానీ హీరో అయితే వెంటనే లేచి తన్ని గాని పట్టుకునేసి నువ్వు ఈ జన్మలో నా దగ్గర నుంచి అయితే అసలు తప్పించుకోలేవు అన్నట్టు చెప్పి తన్ని గాని ఒక రూమ్ లోకి అయితే లాక్కొచ్చి లోపలేసేసి నీకు నిజం తెలిసేంత వరకు, నువ్వు నన్ను నమ్మేంత వరకు ఈ రూమ్ లోనే ఉండు, నేను గాని వెళ్ళి బయట ఉండే పనులంతా చూసేసి వస్తాను అన్నట్టు చెప్పి ఆ రూమ్ యొక్క డోర్ ని గాని లాక్ చేసేసి వెళ్ళిపోతాడా. హీరోయిన్ అయితే ఒకటే అరస్తా ఉంది, కానీ ఎవరు గాని డోర్ ఓపెన్ చేయలేదు. ఇటు పక్క హీరోయిన్ వాళ్ళ అన్న గాని ఇప్పుడు ఆ షన్ గ్రూప్స్ యొక్క చైర్మన్ సీట్ లో అయితే కూర్చొని ఉంటాడనమాట. ఇకపైన నేనే చైర్మన్ అనేసి ఆ టైంలో అక్కడికి హీరో గాని వస్తాడా. వాడిని చూసిన వెంటనే వీడైతే భయపడిపోయి కింద గాని పడిపోతాడనమాట. యాక్చువల్ గా హీరోకి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది వీడే వాళ్ళ నాన్న యొక్క కార్ యాక్సిడెంట్ కి కారణం అనేసి. సో ఇప్పుడు హీరో గాని వచ్చి ఆ చైర్మన్ సీట్ లో అయితే కూర్చుంటాడా. ఈ అమ్మ కొడుకు గాని అరుస్తూ ఉండరు, మీరు ఈ విధంగా మమ్మల్ని ఏమార్చకూడదు అనేసి. కానీ హీరో అయితే సొంత నాన్నని చంపడానికి ట్రై చేసిన నీకంతా నేనెందుకు ఈ పొజిషన్ ఇవ్వాలి అన్నట్టు చెప్పేసి వాడిని కానీ తీసుకెళ్లి జైల్లో అయితే పడేయమంటాడనమాట. ఇకపైన నేనే ఈ కంపెనీ యొక్క చైర్మన్ అన్నట్టు అక్కడ ఉండే బోర్డు మెంబర్స్ తో అంతా కానీ చెప్తా ఉంటాడు. వీళ్ళు కానీ ఓకే అన్నట్టు ఒప్పుకుంటారనమాట. ఇటుపక్క హీరోయిన్ ని చూపిస్తారు. ఒకసారి అయితే హీరో గానీ చెప్పుంటాడు కదా, ఆటిక్లో అయితే నిచ్చెన ఉంది, దాని హెల్ప్ తో ఎప్పుడైనా నువ్వు ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అనేసి. ఇప్పుడు ఆ విధంగా దాని నిచ్చెనలో నుంచి దిగుతా ఉంటుందా, కాళ్ళు స్లిప్ అయ్యి కింద కానీ పడిపోతుంది. వెంటనే తన్ని కానీ పిలుచుకొచ్చి హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేసి ఉంటారా. విషయం తెలిసి హీరో గానీ వచ్చి ఆ గార్డ్ని అయితే బాగా కొట్టి పడేస్తూ ఉంటాడనమాట. నువ్వెందుకురా తన్ని సరిగా చూసుకోలేదు, నీ దగ్గర కదా నేను తన్ని అప్పగించేసి వెళ్ళాను అనేసి. వీడు గాని నాకేం తెలియదు బాస్ అంటా ఉంటాడా. అంత లోపల అయితే డాక్టర్ ఫ్రెండ్ గాని వచ్చి హీరోని అయితే బాగా కొట్టి పడేస్తూ ఉంటాడనమాట. తను నేను ఎంత నమ్మిందో తెలుసా, వాళ్ళ నాన్న యొక్క కార్ యాక్సిడెంట్ కి కారణం నువ్వు కాదు అన్నదాన్ని ప్రూవ్ చేయాలి, ఎందుకంటే నేను వాడిని అంత ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాను, వాడు ఖచ్చితంగా ఈ పని అయితే చేసి ఉండడు, అందుకే నేను కానీ వాడి ఇంటికి వెళ్తా ఉన్నాను అనేసి వచ్చింది. కానీ ఒకవేళ వాడే చేసుంటే ఏం చేస్తావు అనేసి నేను అడిగినప్పుడు, ఒకవేళ వాడు ఆ విధంగా చేసుంటే వాడిని చంపేసి నేను చనిపోతాను అనేసి చెప్పిందిరా. తను నిన్ను ఎంత ఎక్కువగా ప్రేమించిందో ఇప్పటికైనా తెలుస్తా ఉందా, అలాంటి అమ్మాయిని ఇలా కష్టపెట్టావే అనేసి హీరోని బాగా కొడతా ఉంటాడా. హీరో చాలా ఫీల్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో డాక్టర్ కానీ వచ్చి తనకైతే మెదడులో అయితే బాగా దెబ్బ తగిలిందంట, సో తనకి కొన్ని సర్జరీస్ అంతా చేయాలి అన్నట్టు చెప్తా ఉంటాడా. హీరో గాని తనకి ఏమైనా చేయండి కానీ తన్ని కాపాడండి అన్నట్టు అక్కడే కూర్చునేసి ఒకటే ఏడుస్తూ ఉంటాడనమాట. ప్రతిసారి కానీ నేనైతే తన్ని హర్ట్ చేస్తూనే ఉండాను, కానీ తను నన్ను భరిస్తూనే ఉండదు అనేసి. అంటే 1 మంత్ అయితే అయి ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ కానీ హాస్పిటల్లో కోమాలోదా ఉందనమాట. సడన్ గా తను కానీ కళ్ళు తెరుస్తుందా, ఈ డాక్టర్ ఫ్రెండ్ దా పక్కన ఉంటున్నాడు. హీరోయిన్ కానీ పక్కన హీరో ఉండాడా అన్నట్టు చూస్తుంది, కానీ హీరో అయితే లేదు. డాక్టర్ ఫ్రెండ్ కానీ తన దగ్గర అయితే ఒక ఫైల్ అయితే ఎత్తిస్తాడనమాట. యాక్చువల్గా వాళ్ళ నాన్న యొక్క కార్ యాక్సిడెంట్కి కారణం వాళ్ళ అన్నదాన్ని హీరో కానీ కనిపెట్టి ఆ ప్రూఫ్ని కానీ తీసుకొచ్చి హీరోయిన్ లేసినప్పుడు అయితే ఇచ్చేయి అన్నట్టు డాక్టర్ దగ్గర ఇచ్చేసి వెళ్ళాడంట. దాన్ని చూసేసరికి హీరోయిన్ అయితే అంటే హీరో ఈ తప్పుని చేయలేదు కదా, వాడికి దీనికి ఎలాంటి సంబంధం లేదు కదా, వెంటనే నేను వాడిని చూడాలి అనేసి అక్కడి నుంచి వెళ్ళడానికి పోతుందా. కానీ నేనైతే వాడిని నానా మాటలు తిట్టేశాను, ఇప్పుడు వెళ్ళి నేను కానీ వాడిని అయితే ప్రేమిస్తా ఉండాను అన్నట్టు చెప్తే ఖచ్చితంగా వాడైతే నన్ను క్షమించడు, నన్ను యాక్సెప్ట్ చేయడు కదా, నేను ఏం చేసేది అనేసి హీరోయిన్ అయితే అక్కడ ఒకటే ఏడుస్తూ ఉందన్నమాట. అంటే ఇంకో 2 మంత్స్ అయితే అయి ఉంటుంది. ఇప్పుడు హీరో కానీ ఇంటికి అయితే వచ్చుంటాడా, తను నన్ను అయితే కంప్లీట్గా మర్చిపోయింది అనుకుంటూ. కానీ హీరోయిన్ అయితే వాడికి సర్ప్రైజ్గా అక్కడ
ఇంట్లో ఉందన్నమాట. యాక్చువల్గా హీరో యొక్క అసిస్టెంట్‌దా చెప్పుంటాడు. బాస్ అయితే మీరు లేకుండా సరిగ్గా నిద్ర గాని పోవడం లేదు. ప్రతిరోజు గాని మీ ఇంటి ముందర అయితే వచ్చి వెయిట్ చేస్తా ఉన్నాడు అనేసి. సో అందువల్లే హీరోయిన్ గాని అంటే హీరోను మనం ప్రేమించేటట్టు వాడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు అనుకునేసి ఇప్పుడు హీరో యొక్క ఇంటికి గాని వచ్చి ఉంటుందన్నమాట. హీరోయినే వచ్చి హీరోని గాని కిస్ చేస్తుంది. హీరోను హీరోయిన్ అయితే కిస్ చేస్తూ తన్ని గాని బెడ్రూమ్‌కి అయితే తోడుకెళ్తాడు. ఇద్దరు గాని ఒకరినొకరు అయితే కిస్ చేసుకుంటూ హ్యాపీగా అయితే ఉంటారు. ఈ విధంగానే ఈ డ్రామా గాని ఒక హ్యాపీ ఎండింగ్‌తో అయితే ముగిస్తుంది. ఎలా ఉంది ఈ డ్రామా? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్‌లో వేసే కొత్త కొత్త డ్రామాని మీరు గాని చూడగలరు. అంటే కొంతమంది అయితే డ్రామా యొక్క నేమ్ అయితే అడుగుతారు. నిజంగానే నాకైతే డ్రామా నేమ్స్ తెలియదండి. వీళ్ళైతే ఓన్లీ టైటిల్స్ మాత్రమే ఇస్తారు. సో అందుకే నేను గాని చెప్పలేకపోతున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక హైప్ చేసేయండి. నెక్స్ట్ అయితే మంచి డ్రామాతో మళ్ళీ గాని మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ గాని బాయ్.